Yeah, hello everyone. Hope everyone has joined. So, before discussing about anything, I would like to tell about something why I started this session like that. సో మనకు నెక్స్ట్ వీక్ కాకుండా తర్వాత వీక్ నుంచి డ్రైవ్స్ ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన స్కిల్స్ కొన్ని దాంట్లో మెయిన్ స్టాక్ మాంగోడిబి దానికి సంబంధించిన స్కిల్స్ ఉండాలని చెప్పి దాంట్లో డ్రైవ్కి పెట్టారు కదా. సో అందుకని కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు అలా నన్ను వీడియోస్ ఏమన్నా దానికి సంబంధించిన సెండ్ చేయమని పెట్టారు. సో అలా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి పెట్టి దాంట్లో వాళ్ళు చూస్తారో లేదో అలా ఉండదు కదా, అంటే చెప్పలేం కదా చూస్తారో లేదో వాళ్ళకి అర్థం పెట్టిన లేదని. సో నాకు బేసిక్గా కొద్దిగా ఐడియా ఉంది, బేసిక్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ వరకు. సో నా నాకు సంబంధించిన ఆ నాలెడ్జ్ని మీకు షేర్ చేయాలని చెప్పి నేను ఇది సెషన్ పెట్టాను. అంటే నేను అందరికంటే బాగా చెప్తాను, నాకు అన్ని బాగా తెలుసు అని అన్నట్టు కాదు. సో నాకేం వచ్చో అది మాత్రం నేను చెప్పడానికి ట్రై చేశాను. సో ఇది నా ఫస్ట్ సెషన్ ఇట్లా ఇలా నేను చెప్పడము. సో దీంట్లో ఏమన్నా మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నా ప్రజెంటేషన్ ఏమన్నా, సారీ ఫర్ దట్. సారీ గైస్, ఐఎమ్ ఐ ఆడిబుల్ టు యూ? జస్ట్ గివ్ ద రెస్పాన్స్ ఇన్ ద చాట్ బాక్స్. Yeah. So let me start. Yeah, thank you. సో నేను ఈ వీడియోలో ఏమంటే బేసిక్గా ఫ్రంట్ ఎండ్ సంబంధించిన టెక్నాలజీస్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవేమంటే ఫ్రంట్ ఎండ్లో మనము ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఫ్రంట్ ఎండ్లో మనకు కనపడుతుంటుంది కదా, ఏదైనా డిజైన్ అదంతా ఫామ్స్ లింక్స్ అట్లంతా మనము ఇంటరాక్ట్ అయ్యే యూజర్ అనేవాడు వెబ్సైట్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యేకి అది అంతా ఫ్రంట్ ఎండ్ అంటాము. దానికి సంబంధించిన ఫండమెంటల్ స్కిల్స్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ అని చెప్తారు. సో ఆ టెక్నాలజీస్ గురించి బేసిక్ ఇవి మనకు ఇప్పుడు ఏబిసిడీలు ఎలా మనకు ఉంటాయో ఒక వెబ్ డెవలప్మెంట్లో ఈ టెక్నాలజీస్ అంత ఫండమెంటల్. సో ఆ టెక్నాలజీ గురించి నేను ఈరోజు కొద్దిగా బ్రీఫ్గా నాకు వచ్చిన నాలెడ్జ్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాను. సో లెట్ మీ షేర్ ద స్క్రీన్ బిఫోర్ దట్. యా, ఈజ్ మై స్క్రీన్ విజిబుల్ టు యూ గైస్? ప్లీజ్ రెస్పాండ్. యా, ఓకే, లెట్ us స్టార్ట్. సో ఇలాగా నేను 1 సెకండ్. సో ఇది యా, ఇక్కడ దీంట్లో నేను మెయిన్గా హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ గురించి చెప్తానని చెప్పాను కదా. ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏమంటే అది ఒక మన వెబ్సైట్లో స్ట్రక్చర్ని బిల్డ్ చేయడానికి హెచ్టిఎంఎల్ యూస్ చేస్తాం. ఇప్పుడు మన వెబ్సైట్లో ఏదన్నా కంటెంట్ ఏదైనా డిస్ప్లే చేయాలంటే మెయిన్గా మనకి హెచ్టిఎంఎల్ అనేది యూజ్ అవుతుంది. అది ఒక స్కెలిటన్ లాగా, మన బాడీకి స్కెలిటన్ ఎలా ఉంటుందో అలా. సో నెక్స్ట్ సిఎస్ఎస్ ఏమంటే మన బాడీలో కలర్స్ లేకంటే మనకు టోన్ టెక్స్చర్ అట్లా అంతా మన వెబ్సైట్కి ఇవ్వాలంటే, అంటే వెబ్సైట్లో ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్కి ఒక కలరు, బ్యాక్గ్రౌండ్ కలరు, బార్డరు, దాని చుట్టూరు కొంచెం స్పేస్ అలాగా మనము ఇవ్వాలంటే, స్టైలింగ్ చేయాలంటే సిఎస్ఎస్ అనేది వాడతాము. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్స్ అంటాం ఫుల్ ఫామ్. సో నెక్స్ట్ జావా స్క్రిప్ట్ ఏమంటే ఫంక్షనాలిటీ కోసం. ఇప్పుడు మన మన బాడీలో బ్రెయిన్ ఎలాగ ఉంటుందో వెబ్సైట్కి జావా స్క్రిప్ట్ అలాగా, వెబ్సైట్ ఒక ఫంక్షన్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ అనేది మెయిన్. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అనేటివి మాత్రము అవి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాదు, కానీ లాంగ్వేజెస్ అవి ఏమంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటాం. ఇది మార్కప్ లాంగ్వేజ్ హెచ్టిఎంఎల్ అనేది. ఇది సిఎస్ఎస్ అనేది అలాగే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అట్లా అంటాం. ఓన్లీ జేఎస్ మాత్రం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో కెన్ ఐ కంటిన్యూ గైస్? యా, ఓకే. నెక్స్ట్ స్టార్టింగ్ విత్ హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్లో మెయిన్గా మనకు ట్యాగ్స్ యూస్ చేస్తాము. ఆ ట్యాగ్స్ అనేటివి మెయిన్ మనకు బిల్డింగ్ బ్లాక్స్ హెచ్టిఎంఎల్లో. ఆ ట్యాగ్స్ వేరియస్ టైప్ ఆఫ్ ట్యాగ్స్ ఉన్నాయి, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను కదా, ఇవన్నీ ట్యాగ్స్ అంతా. సో దాంట్లో మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ నేను ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ కోడ్ పెన్ అనేది ఇది ఒక వెబ్సైట్ గైస్. ఈ వెబ్సైట్లో ఏమంటే మనం హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కోడ్ మనం టైప్ చేస్తే మన ప్రివ్యూ ఇక్కడే వచ్చేస్తుంది.
అంటే మనం ఫాస్ట్గా మనం ఏదన్నా టైప్ చేసి దాని ప్రివ్యూ చూడాలన్నా ఇట్లా మనము ఈజీగా మనము చేసుకోవచ్చు. సో దీంట్లో ప్రస్తుతానికి మనం హెచ్టిఎంఎల్ మాత్రమే టైప్ చేసి చూద్దాము. ఫస్ట్ నేను ఒక స్ట్రక్చర్ చెప్తాను చూడండి. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ చెప్పే కంటే ముందు ట్యాగ్స్ ఎలా ఉంటాయి, దాని స్ట్రక్చర్ ఏమి, దాంట్లో కంటెంట్ ఎలా మనం రైట్ చేస్తాము అనేది చెప్తాను. ట్యాగ్స్ అనేటివి మామూలుగా ఇప్పుడు ఇక్కడ లెట్ మీ జూమ్ ఇన్. సో ఇక్కడ మనకు యాంగులర్ బ్రాకెట్స్ అంటాం దీన్ని. ఓపెన్ క్లోజ్ యాంగులర్ బ్రాకెట్, ఓపెన్ క్లోజ్ యాంగులర్ బ్రాకెట్, మధ్యలో స్లాష్. దీంట్లో ఇది ఓపెనింగ్ ట్యాగ్ అంటాం, ఇది క్లోజింగ్ ట్యాగ్. మొత్తం కలిపితే దీన్ని ట్యాగ్ అంటాము. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. మిడిల్లో కంటెంట్ రాస్తాం, కంటెంట్ ఏదన్నా. ఇది ట్యాగ్స్ అనేటివి మనం హెచ్టిఎంఎల్ వాడతామని చెప్పే కదా. ట్యాగ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. హెడ్డింగ్, H1, H2, H3 అట్లా H6 వరకు. బేసిక్గా మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో మనం సెమ్స్లో చూసాం కదా ఆ విధంగా. సో నేనేమంటే బేసిక్ నుంచి చెప్పాలనుకుంటున్నాను, సో దట్ ఎవరికన్నా కొంచెం నాలెడ్జ్ లేకపోయినా, అంటే క్లియర్ కట్ అండర్స్టాండింగ్ లేకపోయినా కూడా కొంచెం అండర్స్టాండ్ అయ్యేటట్టు ఫస్ట్లో కొంచెం చిన్నగానే చెప్తాను, తర్వాత కొంచెము నెక్స్ట్ టాపిక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాను. సో జస్ట్ బేర్ విత్ మీ. హియర్ ట్యాగ్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఏముంటుంది ఇక్కడ కూడా టైప్ చేయాలి, సచ్ దట్ ఇదంతా ఒక ట్యాగ్ కాబట్టి ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్, మిడిల్లో కంటెంట్ ఉంటుంది. ఈ ట్యాగ్ అనేది, ఈ కంటెంట్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి అని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాగ్ అనేది బి అనేది బోల్డ్, ఇక్కడ బి అని చెప్పి ఇక్కడ బి అని చెప్పి టైప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ బి అని టైప్ చేశాను, ఇక్కడ బి అని టైప్ చేశాను. సో కంటెంట్ అనేది మనకు ఇక్కడ కొంచెం ముందు కంటే ఇప్పుడు కొంచెం బోల్డ్ అయింది కదా, అలాగా. నెక్స్ట్ ఇంకోటి ఏదైనా ఎస్ అని పెడతాను. ఎస్ అంటే స్ట్రైక్ అవుట్, అంటే ఇట్లా స్ట్రైక్ అవుట్ చేసేది అట్లా. అంటే ట్యాగ్ నేమ్ ఏముంటుందో దాన్ని బట్టి దాంట్లో ఉండే కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలనేది ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. ఆ విధంగా హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ అలా యూజ్ చేస్తాము. సో నువ్వు దీంట్లో స్ట్రక్చర్ చెప్తాను చెప్పారు. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మెయిన్గా ఫస్ట్ మనము మన బాడీలో మన బాడీ లేదంటే ఇలా చూడండి. హెచ్టిఎంఎల్ అనేది మెయిన్ ట్యాగ్ దీంట్లో. ఇది హెచ్టిఎంఎల్ ఫైల్ కాబట్టి హెచ్టిఎంఎల్ అనేది మెయిన్ ట్యాగ్ ఉంటుంది. దానిలో హెడ్ అనేది ఒకటి, హెడ్ తర్వాత బాడీ అనేది ఒకటి ఉంటుంది. ఇలా హెడ్ అనేది హెచ్టిఎంఎల్ అనేది మెయిన్ ట్యాగ్, దాంట్లో హెడ్ అనేది హెడ్ బాడీ. హెడ్లో ఏమంటే మనకు మెయిన్గా మెటా ట్యాగ్స్ లేదంటే టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా స్ట్రక్చర్ ఇది ఒక హెచ్టిఎంఎల్ అనేది ఒక బాడీ అనుకుంటే దాంట్లో హెడ్ అనేది సారీ అలా కాదు, స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. హెచ్టిఎంఎల్ మెయిన్గా ఉంటుంది, హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. ఈ హెడ్లో మనం రాసే కంటెంట్ అంతా వెబ్సైట్ ఒక మెటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో కొన్ని లింక్స్, లేదంటే మనం ఏదైనా ఇప్పుడు వెబ్సైట్లో ఏమన్నా కొన్ని ఫంక్షనాలిటీస్ వాడతాం అనుకో, దానికి సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి కదా, అవి మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే హెడ్లో అంతా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. బాడీలో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న వాటిని మనం యూస్ చేసుకొని బాడీలో రాస్తాము. ఓకే, అలాగే సిఎస్ఎస్ ఫైల్స్ ఏమైనా మనము జాయిన్ చేయాలంటే హెచ్టిఎంఎల్ ఫైల్కి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేది. అలాగే జేఎస్ ఫైల్స్ కూడా, జావాస్క్రిప్ట్ ఫైల్స్ కూడా మనం హెచ్టిఎంఎల్ ఫైల్లో మనం వాడతానమాట, దాని ఫంక్షన్స్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం హెడ్లో. లేదంటే బాడీ ఇక్కడ ఎండింగ్ ఉంది కదా, ఎండింగ్లో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇది మెయిన్ హెచ్టిఎంఎల్ స్ట్రక్చరు. సో ఇక్కడ నేను ఫైల్ ఒకటి క్రియేట్ చేసి కొంచెం చూపిస్తాను. index.html అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఇండెక్స్ డాట్ అంటే మెయిన్గా ఇది మనకు మామూలుగా ఇండెక్స్ అంటే ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా మనం వెబ్సైట్ ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఎక్కడన్నా దాన్ని హోస్ట్ చేయాలి, మనము ఆన్లైన్లో హోస్ట్ చేసేటప్పుడు మనం దానికి చెప్పాలా, అంటే ఆ యూఆర్ఎల్కి మనము అంటే ఆ యూఆర్ఎల్కి మనం రీచ్ అయినప్పుడు ఏ పేజ్ ఫస్ట్ వాళ్ళకి మనకు రెండర్ అవ్వాలనేది ఇండెక్స్ అనేది తెలుపుతుంది. ఇండెక్స్ అంటే స్టార్టింగ్ అని మీనింగ్. అంటే ఫస్ట్ ఏ పేజ్ రెండర్ అవ్వాలంటే ఇండెక్స్ అని మనం స్పెసిఫిక్గా మనకు దానికి ఇవ్వకపోయినా కూడా అది ఇండెక్స్ అనే ఏ ఫైల్ ఉందో అది ఫస్ట్ రెండర్ చేస్తుంది. అలాగా దీంట్లో ఇది విఎస్ కోడ్ గైస్, కోడ్ ఎడిటర్. దీంట్లో నేను ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని ఇది స్లాష్ మార్క్ ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మనకు చూపిస్తాను కదా, దీన్ని ఎంఎట్స్ అంటాం, ఎంఎట్ అబ్రివేషన్. ఇది ఇలా టైప్ చేస్తే నాకు ఇది బాయిలర్ ప్లేట్ అంటాం. ఇంత బాయిలర్ ప్లేట్ అంటే సిమిలర్గా ఉంటుంది. ఈ కోడ్ అంతా అన్నిటికీ ఒకేలాగా ఉంటుంది. అంటే మనం హెచ్టిఎంఎల్ కోడ్ రాయాలంటే మెయిన్గా హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఉంటుంది, హెడ్ ట్యాగ్ ఉంటుంది, బాడీ ట్యాగ్ ఉంటుంది కదా, ఆ విధంగా. ఇది మనం మొత్తం స్క్రాచ్ నుంచి టైప్ చేయకుండా ఇట్లా షిఫ్ట్ పట్టుకొని ఎక్స్ప్లెనేటర్ బార్ చేసి ఎంటర్ చేస్తే ఇలా మనకి వచ్చేస్తుంది ఒకటేసారి. దీన్ని బాయిలర్ ప్లేట్ కోడ్ అంటాను. అలాగే ఏమన్నా మనము ఇప్పుడు హెడ్ అని చెప్పి టైప్ చేస్తున్నాను, ఎంటర్ కొట్టాను.
ఎంటర్ కొడతానే ఇది మనకు యాంగులర్ బ్రాకెట్స్ ఇచ్చేసింది. అట్లే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేసింది కదా, అలా ఎంఎండ్స్ అట్లా షార్ట్ కట్స్ లాగా మనకు కోడ్ అనేది ఈజీగా ఫాస్ట్గా టైప్ చేయడానికి. ఇలాంటి మనకు రావాలంటే ఎక్స్టెన్షన్స్లో ఉంటాయి, వీటిలో సెర్చ్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ క్లియర్ దట్ క్లాస్ అని అర్థమవుతుందా లేదా ఒకసారి ఏదైనా రిప్లై ఇవ్వండి గైస్. ఇలాగే చెప్పేదా లేదంటే ఇంకా ఏమన్నా ఫాస్ట్గా చెప్పాలా ఎలాగా అని నేను చెప్తున్నా అర్థమవుతుందా లేదా? ప్లీజ్ రెస్పాండ్ గైస్. అర్థమవుతుందా? యా, థ్యాంక్ యూ. ఓకే, ఇది లెట్ మీ కంటిన్యూ. సో ఇది నెక్స్ట్ హెడ్ ట్యాగ్ అంటే చెప్పా కదా ఇంతవరకు. మెటా ట్యాగ్స్ మనం వాడేటప్పుడు మనం వెబ్సైట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మెటా అని ఉంది కదా, ఇది నెక్స్ట్ ఫర్దర్గా మనం నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ దానికంటే ముందు హెడ్డింగ్ బాడీ ట్యాగ్స్ గురించి చెప్తాను. సో లెట్ మీ రిమూవ్ దిస్. అంటే ఇవి మనం అంతగా టైప్ చేయకపోయినా కూడా మనకు వెబ్సైట్ అనేది అంటే రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. దీంట్లో ఎర్రర్స్ ఏం రావు మనకు మామూలుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మన ఫైల్స్లో ఏమైనా తప్పులు ఇచ్చినా కూడా మనకు ఎర్రర్స్ వస్తాయి కదా, రన్ అవ్వదు ప్రోగ్రామ్. కానీ HTML ఏమంటే నువ్వు అంటే ఎక్కడన్నా సింటాక్స్ సరిగ్గా టైప్ చేయకపోయినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్స్ ఏం రావు అలాగా. సో అది నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ టైటిల్ అని ఉంటుంది కదా, టైటిల్ అనేది ఇక్కడ నేను ఇప్పుడు మై ఫస్ట్ వెబ్ పేజ్ అని చెప్పిస్తాను. సో దీంట్లో మనకు ఎక్స్టెన్షన్ ఉంది లైవ్ సర్వర్ అని చెప్పేసి, ఆ లైవ్ సర్వర్ని ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మన ట్యాబ్కి మై ఫస్ట్ వెబ్ పేజ్, ఇక్కడ నేను ఈ వెబ్సైట్కి వాళ్ళు క్రియేట్ ఏ న్యూ పెన్ ఉంది కదా, వాళ్ళు ఈ వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు టైటిల్లో ఈ క్రియేట్ ఏ న్యూ పెన్ అని చెప్పి పెట్టింటారు. ఒక కన్ఫర్మేషన్ కోసం అలాగే చూపిస్తాను. ఇక్కడ హెడ్లో ఉంటుంది టైటిల్ క్రియేట్ ఏ న్యూ పెన్. ఇక్కడ మనం కావాలంటే కూడా మనం ఏమైనా చేంజెస్ చేసినా కూడా అక్కడ అవుతుంది, కానీ ఇవి టెంపరీ. మన రీఫ్రెష్ చేస్తేనే మనకు వెళ్ళిపోతుంది అది జస్ట్ అలా. సో అది మెయిన్గా టైటిల్ ట్యాగ్ గురించి. సో నెక్స్ట్ లెట్ మీ స్ప్లిట్ ద విండో. సో నెక్స్ట్ బాడీ ట్యాగ్లో మనము కంటెంట్ ఏదైనా ఇక్కడ ఈ ఏరియాలో ఉంది వైట్ స్పేస్ కనపడుతుంది కదా, అంటే స్క్రీన్లో ఆ స్క్రీన్లో మనం ఏదైనా డిస్ప్లే చేయాలంటే బాడీలో మనం టైప్ చేస్తాము, అది కంటెంట్ మాత్రము అది డిస్ప్లే అవుతుంది. సో బాడీ ట్యాగ్ అందుకు యూజ్ చేస్తాం. బాడీలో ఈ ట్యాగ్స్ అన్ని యూజ్ చేయొచ్చు, H1 to H6. H1 అనేది ఇప్పుడు మామూలుగా మనకు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాంట్లో జితారా.ఏ అంటే ఇది మనకు డ్రైవ్లో ఉంటుందని చెప్పారు కదా, ఈ వెబ్సైట్ చూడండి ఒకసారి. దీంట్లో మనకు ఇక్కడ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జ్యువెలర్స్ అనేది ఇట్లా, ఇది మనము ఇంత పెద్దగా రావాలంటే మనం ఫాంట్ సైజ్ యూస్ చేసుకొని CSS ప్రాపర్టీ యూస్ చేసుకొని కూడా చేయొచ్చు. కానీ మనకు వెబ్సైట్ గురించి అంటే ఈ కంటెంట్ అనేది వెబ్సైట్లో ఇంపార్టెంట్గా మనకు స్టాండర్డ్ అవ్వాలంటే హెడ్డింగ్ ట్యాగ్స్ వాడతాం. అలాగే మనకి ఏదైనా ఇప్పుడు నోట్స్ మెటీరియల్స్లో కూడా హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ అలా ఉంటాయి కదా, ఆ విధంగా వెబ్సైట్లో మనం అట్లాంటివి ఇంప్లిమెంట్ చేయాలంటే హెడ్డింగ్ ట్యాగ్స్ వాడతాం. హెడ్డింగ్ ట్యాగ్స్ మామూలుగా 6 ఉన్నాయి, ఇక్కడ నేను హెడ్డింగ్ అని చెప్పి 1 అని పెడుతున్నాను. సేవ్ చేస్తానే ఈ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ ఏం చేస్తుందంటే సేవ్ చేస్తానే ఇక్కడ మనకు రెండర్ చేస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ H6 2 3 4 5 అండ్ 6 సేవ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి సైజ్ అంటే ఇంపార్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ దాని లోపల మళ్ళీ హెడ్డింగ్ అట్లా డివైడ్ అయితే వెళ్తూ ఉంటుంది. ఇది మన ఇంపార్టెన్స్ని బట్టి మనం ఎక్కడ కావాలంటే అలా ఇచ్చుకోవచ్చు. మెయిన్గా మనము వెబ్సైట్లో ఏమంటే H1 అనేది ఒకసారి వాడతాం, ఎందుకంటే వెబ్సైట్లో ఒకటి మాత్రం మెయిన్గా స్టాండర్డ్ వల్ల మిగతా దాని కింద మాత్రమే రావాలి, ఆ విధంగా. అందుకు మనము ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు అయినా H1 అనేది ఒకసారి వాడతాం అలా. నెక్స్ట్ పీ ట్యాగ్ ఎందుకు వాడతాం అంటే పేరాగ్రాఫ్ ఏదంటే ఇప్పుడు
ఇక్కడ చూడండి నేను టైప్ చేశాను. సో ఇక్కడ లోరెమ్ ఇప్స్ అనేది ఏమంటే ఇది ఒక ఎక్స్టెన్షన్ ఇది కూడా గైస్. నేను హెడ్డింగ్ ట్యాగ్ పారాగ్రాఫ్లో ఏమంటే దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్ అని చెప్పి టైప్ చేసి సేవ్ చేశాను. సో ఇక్కడ ఫాంట్ చూడండి, ఇక్కడ ఇది బోల్డ్ ఉంది, హెడ్డింగ్స్ అనేటివి వాటి సైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది నార్మల్ టెక్స్ట్ మనకు ఇలాగా ఉంటుంది పారాగ్రాఫ్ అనేది. పారాగ్రాఫ్ ఏమంటే మనకు అంటే లైన్స్ ఉంటాయి కదా, సింగిల్ లైన్ కాకుండా లైన్స్ ఆ విధంగా. ఇప్పుడు ఇంతకుముందు నేను టైప్ చేశాను కదా, ఇంకో పీ ట్యాగ్ తీసుకుంటున్నాను, లోరెమ్ 200 అని చెప్పి టైప్ చేస్తున్నాను, సేవ్ చేశాను. ఇక్కడ చూడండి ఇదంతా ఒక పేరా కదా. ఈ లోరెమ్ ఇప్సమ్ అనేది ఏమంటే ఇదో ఎక్స్టెన్షన్. మనకు ఇప్పుడు ఏదైనా మనం డెవలప్ చేయాలనేటప్పుడు మనకు ర్యాండమ్ టెక్స్ట్ ఇలా ఇప్పుడు నేను దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ అని టైప్ చేసేకి నేను ఆలోచించి టైప్ చేయలేదు కదా. అంత ఒక లైన్ టైప్ చేస్తే నాకు ఇన్సేపు పడుతుంది, టైం పడుతుంది. సో మనకు ఫాస్ట్గా చేయాలంటే లోరెమ్ ఇప్స్ అనేది ఇది ఒక అంటే మనకు డూప్లికేట్ టెక్స్ట్ ఇస్తుంది మనకు. అంటే మనకి ఏం జరుగుతుంది అనేది ఫాస్ట్గా అర్థం చేసుకోవచ్చు ఇది ఇంత టెక్స్ట్ మనం టైప్ చేయకుండా. అలాగా లోరెమ్ ఇప్స్ అనేది ఒక ఎక్స్టెన్షన్. ప్రస్తుతానికి నేను ఇది హైడ్ చేస్తాను. ఇది కామెంట్స్ గైస్. ఇట్లా మనకి ఏదన్నా హెచ్టిఎంఎల్లో మామూలుగా మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డబుల్ స్లాష్ కొడితే ఇది సింగిల్ లైన్ కామెంట్ వస్తుంది కదా, ఆ విధంగా హెచ్టిఎంఎల్ ఏమంటే సింటాక్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఓపెనింగ్ కామెంట్, క్లోజింగ్ కామెంట్, దీని లోపల ఏ కంటెంట్ ఉన్నా అది కామెంట్ లాగా మారిపోతుంది. సేమ్ అదే మనకు హెచ్టిఎంఎల్లో రెండర్ అవ్వకుండా ఓన్లీ మనకు ప్రోగ్రామ్ అనేది చూడడానికి మాత్రమే అది యూస్ అవుతుంది కామెంట్స్ అలా. సో నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ అంటే లింక్ ట్యాగ్. ఇది మామూలుగా మనకి ఇప్పుడు వెబ్ పేజెస్లో ఒక లింక్స్ ఉంటాయి కదా, ఎంబెడ్ చేసింటారు లింక్స్. ఆ లింక్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇంకో పేజ్ రీడైరెక్టర్ అవుతుంది. అలాగా మనకు చేయాలంటే మన వెబ్సైట్లో ఏ ట్యాగ్, దీన్ని ఏ ట్యాగ్ అనొచ్చు, మామూలుగా యాంకర్ ట్యాగ్ అంటారు దీన్ని. ఏ అంటే యాంకర్ అని మీనింగ్. అలా దీంట్లో ఇక్కడ హెచ్ఎఫ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనము ఇక్కడ ప్రస్తుతానికి ఒక గూగుల్ అని టైప్ చేస్తున్నాను, సేవ్ చేస్తాను. ఇక్కడ మనకు వచ్చింది గూగుల్ అని వచ్చింది, లింక్ లాగా కనబడుతుంది, అండర్లైన్ ఉంది. అని హోవర్ చేస్తా అంటే యారో మారుతాను చూడండి, లింక్. కానీ నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేస్తే అది ఏం చేంజెస్ లేదు. ఎందుకంటే ఇది మనం క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి, హెచ్ఎఫ్ అనేది. ఈ హెచ్ఎఫ్ ఏమంటే ఇప్పుడు మామూలుగా నేను ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ అని చెప్పాను కదా, ఆ విధంగా హెచ్ఎఫ్ అనేది ఏం చెప్తుందంటే అట్రిబ్యూట్. ఇది అంటే ఈ ట్యాగ్ సంబంధించిన అట్రిబ్యూట్స్. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ తీసుకున్న ఆ ఇమేజ్ సంబంధించిన మనం విడ్త్, హైట్ చేంజ్ చేయాలంటే వాటికి అట్రిబ్యూట్స్ వాడతాం. అలా అదే విధంగా ఒకవేళ ఇది నెక్స్ట్ ఇమేజ్ అనుకోండి, ఇమేజ్ ట్యాగ్లో సోర్స్, అల్ట్. సోర్స్ అనేది ఏమంటే ఏ ఇమేజ్ మనము రెండర్ చేయాలి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఈ ఫోల్డర్లోనే ఏదైనా ఇమేజ్ తీసుకున్నాను, ఆ ఇమేజ్ని నేను ఇక్కడ దానికి రెఫరెన్స్ ఇస్తాను. అంటే // ఏదైనా ఒక ఇమేజ్ .png అని చెప్పి టైప్ చేసిన ఇక్కడ ఒకవేళ నేను image.png అనే ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ ప్రస్తుతానికి అక్కడ ఇమేజ్ ఏం లేదు, నేను ఓన్లీ రీనేమ్ ఇచ్చాను అట్లా ఆ ఫార్మాట్లో. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. సో అలా సోర్స్లో మనం ఏమి ఇస్తే అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ఆల్ట్ ఏమంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ లేదంటే ఇమేజ్ అనేది మనము మనం హోస్ట్ చేస్తాం కదా, హోస్ట్ చేసేటప్పుడు ఏదైనా సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల, ఏదైనా డేటాబేస్లో ఇష్యూస్ వల్ల, లేదంటే డేటాబేస్ అది సర్వర్ రీచ్ అవ్వకపోవడం వల్ల ఇమేజ్ అనేవి మనకి బ్యాక్ ఎండ్ నుంచి ఒకసారి రావు, సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల, సర్వర్ ఇష్యూస్ వల్ల. అలాంటప్పుడు ఇమేజ్ ప్లేస్లో మనకు అక్కడ ఏముంది అలాంటిది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం టైప్ చేసినామంటే దిస్ ఈజ్ అన్ ఇమేజ్ అలా టైప్ చేసినామంటే ఆ ఇమేజ్ రెండర్ కానప్పుడు ఇలాగా దిస్ ఈజ్ అన్ ఇమేజ్ అని చెప్పి టైప్ అవుతుంది. ఒకవేళ ఇది ఒక లోగో అయింది అనుకోండి, దిస్ ఈజ్ ఏ లోగో, ఆ విధంగా. అంటే మరి రెండర్ అవ్వకుండా అక్కడ ఆ ఇమేజ్ దేనికి సంబంధించినది అనేది మనం ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వేస్తాం. ఒకవేళ ఇమేజ్ అనేది ఆల్రెడీ ఉందనుకోండి, అప్పుడు ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది ఇక్కడ రెండర్ అవ్వదు. నెక్స్ట్ ఒక ఇమేజ్ తీసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇక్కడ హెచ్ఎఫ్ అనేది అట్రిబ్యూట్ అని చెప్పే కదా, హెచ్ఎఫ్లో ప్రస్తుతానికి నేను www.google.com అని చెప్పి టైప్ చేశాను, సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, సారీ ఇక్కడ నేను HTTPS ఫుల్ లింక్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, గూగుల్ వెబ్సైట్ ఓపెన్ అయింది, అంటే హోమ్ పేజ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్. ఎందుకు ఎలా ఓపెన్ అయిందంటే ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ ఇదే కదా టైప్ చేసాను, https://www.google.com అని. ఆ విధంగా ఇక్కడ మనం ఏం టైప్ చేసామో అక్కడ ఇది కంటెంట్ అనేది మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. అది గూగుల్కి సంబంధించిందా, లేదంటే ఏదన్నా దిస్ ఈజ్ ఎ పేజ్, దిస్ ఈజ్ ఏ సెర్చ్ ఇంజిన్ పేజ్, అలా
మన ఇష్టం అది. మన వెబ్‌సైట్ మన ఇష్టం. మనం కంటెంట్ ఎలాగైనా పెట్టుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడ వెళ్ళాలనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా. సో, నేను దీన్ని గూగుల్‌గానే మార్చేస్తున్నాను. సో, నెక్స్ట్ యాంకర్ ట్యాగ్. అలాగే యాంకర్ ట్యాగ్‌లో ఇంకా కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏమంటే టార్గెట్. ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో ఏదన్నా మనము క్లిక్ చేసినప్పుడు లింకు అది ఆ పేజ్‌లోనే లోడ్ అయితుందా? లేదంటే ఇంకో పేజ్‌లో లోడ్ అయితుందా? అనేది కొన్ని డిఫరెంట్ కేసెస్ ఉంటాయి కదా! అలా మనం ఆ పేజ్‌లో లోడ్ అవ్వాలా? ఇంకో పేజ్‌లో లోడ్ అవ్వాలా? అనేది మనం ఎలా డిఫైన్ చేస్తామంటే టార్గెట్ అనేది ఉంటుంది. టార్గెట్ అట్రిబ్యూట్. దీంట్లో మనకు ఆహ్, ఇవి 4 ఉన్నాయి. ఇక్కడ మనకు హోల్డ్ చేసి చూపిస్తుంది కదా! సెల్ఫ్, బ్లాంక్, పేరెంట్, సెల్ఫ్, టాప్ అలా. ప్రస్తుతానికి బ్లాంక్ ఏమంటే ఇంతకుముందు మనం క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్‌లోనే లోడ్ అయింది. అంటే మనం టార్గెట్ అనేది ఏమి ఇవ్వకున్నప్పుడు డిఫాల్ట్‌గా సెల్ఫ్ అనేది ఉంటుందనుకుంటా. సో, ఇప్పుడు మనం క్లిక్ చేస్తానే ఇంకో పేజ్‌లోకి ఓపెన్ అయింది కదా! ఈ మెయిన్ పేజ్ మనకు అలాగే ఉంది. క్లిక్ చేసినప్పుడు ఇంకో పేజ్‌లోకి ఓపెన్ అయింది. అది ఇంకా బ్లాంక్ అంటే కొత్త పేజ్‌లో. అంటే ఎంప్టీ పేజ్‌లో ఓపెన్ అవ్వు అని. ఒకవేళ టాప్, టాప్ అనేది చేసి దీంట్లోకి వస్తుంది. టాప్ అనేది ఇప్పుడు మనం చెప్పలేం కానీ కొన్ని పేజెస్ ఉంటాయి. ఇప్పుడు నేను W3 స్కూల్స్‌లో హ్మ్. యాంకర్ ట్యాగ్ చూస్తున్నాము ఒకసారి. ఈ పేజ్‌లో చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి. ఇక్కడ టార్గెట్ అనేది బ్లాంక్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పక్కన కొత్త ట్యాబ్‌లో ఓపెన్ అయింది కదా! ఒకవేళ ఇక్కడ నేను టార్గెట్ అనేది టాప్ అని ఇచ్చాననుకోండి. టాప్ అని ఇస్తే ఈ పేజ్‌లోనే లోడ్ అయితుంది. రన్ చేస్తున్నాను ఒకసారి సేవ్ చేసి. ఈ పేజ్‌లోనే లోడ్ అయింది. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు టాప్ అనేది కాకుండా ఆహ్, మెయిన్ అని ఇస్తాను. మెయిన్ ఒకసారి చూద్దాం. మెయిన్ అనేది ఎట్లా వస్తుంది ఒకసారి. ఏమి ఇవ్వకుండా చూద్దాం ఒకసారి. చూడండి ఇప్పుడు డిఫరెన్స్ తెలిసిందా? అంటే ఇది ఏమంటే ఒక దాంట్లో ఒక పేజ్ నెస్టెడ్ అయి ఉన్నాయి. అలా విధంగా అలాంటప్పుడు మనకు ఇలా దీంట్లో మాత్రమే రెండర్ అవ్వాలా? మొత్తం హోల్ పేజ్‌లో రెండర్ అవ్వాలా? కొత్త ట్యాబ్‌లో రెండర్ అవ్వాలా? అనేది ఈ టార్గెట్ అట్రిబ్యూట్‌లో ఉండే వాల్యూస్ అనేది డిఫైన్ చేస్తాయి. సో, ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా గైస్? ఎనీ డౌట్స్ సో ఫార్? యాహ్! నో డౌట్స్ రైట్? ఓకే. లెట్స్ కంటిన్యూ. సో, నెక్స్ట్ కొంచెం డెప్త్‌కెళ్తున్నా అనిపిస్తుంది. కొద్దిగా టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే. బేర్ విత్ మీ ప్లీజ్. సో, నెక్స్ట్ యువల్ ఇంకోటి ఇక్కడ నేను ఇమేజ్ ట్యాగ్ ఒకటి పర్సన్ ఒకటి తీసుకుందాం. అంటే ఒక ఏదన్నా లెట్స్ సే ప్రభాస్ ఇమేజ్. ఓకే. అంటే అదే అనిపించి తీసుకున్నాను. ఏదో ఒక ఇమేజ్ కాపీ. ఇక్కడ ఇమేజ్ అడ్రెస్ ఉంది కదా! కాపీ చేసుకుంటాము. ఇక్కడ నేను సోర్స్ అని చెప్పా కదా! సోర్స్‌లో అంటే నేనిప్పుడు ఈ లింక్ ద్వారా నేను రెండర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తాను. ఒకసారి ఆ వెబ్‌సైట్‌లో చూద్దాం. వెబ్‌సైట్‌లో రెండర్ అయిందా లేదా? చూడండి రెండర్ అయింది కదా! అలాగా. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఈ లింక్‌లో కొంచెం ఏమైనా చేంజెస్ చేస్తాను. ఇక్కడ కట్ చేసేసాను. కొంచెం లింక్ అనేది మార్చేసాను కదా! ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది. ఇంతకుముందు ఏమంటే మనకు దిస్ ఈజ్ ఏ లోగో అట్లా కనపడలే కదా! అంటే ఇక్కడ మనము లింక్ అనేది కరెక్ట్‌గా ఉంటే ఆ లింక్‌కి సంబంధించిన ఇమేజ్ అనేది రెండర్ అవుతుంది. ఒక లింక్ ఏమన్నా కొంచెం అన్‌డిఫైన్డ్ అలాగా ఏదన్నా నాట్ రీచబుల్ లింక్ ఏదైనా ఉంటే అలాంటప్పుడు మనకు ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అనేది లోడ్ అవుతుంది. ఏఎల్‌టీ అనేది. ఈ ఏఎల్‌టీ ఆ విధంగా గైస్. అలాగే ఇప్పుడు నేను దాన్ని విడ్త్ అలా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే విడ్త్ అని తీసుకునేసి ఒక 400 పిక్సెల్స్ విడ్త్ తీసుకుందాం. ఇలా చేంజెస్ అవుతుంది కదా! ఒకవేళ హైట్ తీసుకున్నామంటే హైట్ ఒక 200 పిక్సెల్స్ అలాగా. సో, ఇదేం జరుగుతుందంటే ఇప్పుడు ఫస్ట్ మనం విడ్త్ తీసుకున్నప్పుడు ఏమంటే హైట్ అనేది కాన్స్టెంట్‌గా పెట్టుకొని విడ్త్‌కి సంబంధించినట్టు అంటే ఒక రేషియోలో ఉంటుంది ఫస్ట్. అంటే విడ్త్, హైట్ అంటే ఇప్పుడు మన మొబైల్ 19:6 రేషియో అట్లా ఉంటాయి కదా! అంటే 19:6 రేషియో అట్లా కొన్ని రేషియోస్ అంటే విడ్త్ మనము ఒక పాయింట్ తగ్గిస్తే హైట్ దానికి సంబంధించిన ప్రపోర్షనేట్‌గా ఎంతుందో అంతే కరెక్ట్‌గా తగ్గుతుంది. అలా చేయాలనుకున్నప్పుడు మనం విడ్త్ ఏదో ఒకటి మార్చినామంటే మనకు కరెక్ట్‌గా బొమ్మ అనేది అంటే సాగబెరికినట్టు అట్లా లేకుండా కరెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ మనం 2 చేంజ్ చేసినామంటే అలాగే ఇంతవరకు మనకొచ్చింది కదా! కొంచెం అట్లా ఎక్స్‌పాండ్ చేసినట్టు అట్లా సాగబెరికినట్టు అట్లా ఆ విధంగా ఉంటుంది.
సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకు అంటే కరెక్ట్గా మనకు విడ్త్ ఇలాగా చేంజ్ చేస్తేనే విత్ హైట్ రెండు చేంజ్ చేసినా కరెక్ట్గా మనకు ప్రపోర్షనేట్గా వస్తుందంటే మనం మార్చుకోవచ్చు, రెండు వాడుకోవచ్చు. లేదా మనకు ఐడియా లేదనుకుంటే ఏదో ఒక ప్రాపర్టీ యూజ్ చేసుకొని వాడుకోవచ్చు. ఏదైనా హైట్ అనే ఇవ్వచ్చు, లేదంటే విత్ అనే ఇవ్వచ్చు ఇలాగా. సో అది ఇమేజ్ ట్యాగ్. నెక్స్ట్ యువెల్. ఇంకా లోకల్గా మనం రెండర్ చేయాలనుకుని అదే విధంగా ఇంతకుముందు నేను చూపించాను కదా, ./image.png ఇలాగ రెండర్ అవుతుంది. నెక్స్ట్ యువెల్ అంటే ఇది ఫస్ట్ మనం లిస్ట్ క్రియేట్ చేయాలంటే మనము HTML లో ఇలా వాడతాం. HTML లో మార్కప్ లాంగ్వేజ్ ఉంది కదా, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు మనకు మెయిన్గా ఒక చూపిస్తాను చూడండి. ఇదంతా కాపీ చేసుకున్నాను నేను, Ctrl+C కొట్టాను, నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను, కొత్త నోట్ ప్యాడ్లో పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనపడుతుంది కంటే అన్ని టెక్స్ట్ నార్మల్గానే ఉంది, ఏది బోల్డ్ లేదు, డిఫరెన్స్ ఫాంట్ సైజ్ లేదు, డిఫరెన్స్ లేదు అట్లా. కానీ మనకి ఈ వెబ్సైట్లో చూస్తానికి డిఫరెంట్ కనపడుతుంది కదా, ఇదే HTML అనేది చేస్తుంది. HTML అనేది ప్లెయిన్ టెక్స్ట్ని ట్యాగ్స్ యూస్ చేసుకొని స్టైలైజ్ చేస్తుంది. అంటే కొంచెము ఇంపార్టెంట్ టెక్స్ట్గా బోల్డ్, స్ట్రైక్అవుట్, అప్పర్ కేసు, లోయర్ కేసు ఆ విధంగా ఫార్మాట్ చేస్తుంది. అది మార్కప్ లాంగ్వేజ్ అంటే, HTML లో మార్కప్ లాంగ్వేజ్ అంటే. నెక్స్ట్ యుఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్, ఎల్ అంటే లిస్ట్. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నేను యుఎల్ అని తీసుకుంటాను, జస్ట్ ఒకసారి టైప్ చేస్తాను చూడండి. యుఎల్ అన్ఆర్డర్ లిస్ట్. సే ఇప్పుడు నేను ఒక ఏమన్నా అంటే టాస్క్ 1 నాకు అంతగా ఐడియా రాలా ఏం టైప్ చేయలేను. సో నేను ఒక ఇట్లా పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తే నాకు డాట్స్ కనపడుతుంది. అన్ఆర్డర్ లిస్ట్ అంటే మనకు అంటే 1 2 3 నెంబరింగ్స్ అట్లా ఏం లేకుండా, రోమన్ లెటర్స్ నెంబరింగ్స్ అట్లా ఏం లేకుండా ఇట్లా అన్ఆర్డర్డ్ అంటే డాట్స్, స్టార్స్. ఇక్కడ మనకి ఏమన్నా మనం ఇంకా స్టైల్ చేసుకోవచ్చు, సిఎస్ఎస్లో వస్తుంది. అంటే ఇక్కడ డాట్స్ కాకుండా, డాట్ అనేది మామూలు డిస్క్. అంటే యువల్కి స్టైల్ అనే ప్రాపర్టీ ఒకటి ఉంటుంది, అది లిస్ట్ స్టైల్. ఇక్కడ ఉంది చూడండి, సర్కిల్, డెసిమల్, డిస్క్, ఇన్సైడ్ కొంచెం అంటే కొంచెము ట్యాబ్ స్పేస్ ఇచ్చినట్టుంది కదా, ఆ విధంగా. లేదంటే సర్కిల్ అని పెట్టాం అనుకోండి, చూద్దాం ఎలా వస్తుందో. సర్కిల్ అంటే ఇట్లా. అంటే మనం వీటి చేంజెస్ చేసుకోవాలంటే నేను చెప్పాను కదా, ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, దాని లోపల ఉండే కంటెంట్ని కొంచెం అది ఫార్మాట్ చేయడానికి ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. ట్యాగ్స్ అనేది దానికి సంబంధించిన కంటెంట్ మనము చేంజెస్ చేయాలనుకుంటే అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి, అట్రిబ్యూట్స్ ద్వారా మనము చేంజెస్ చేయొచ్చు. కానీ ఇక్కడ స్టైల్ అనేది ఏమంటే అది కూడా అట్రిబ్యూటే. కానీ ఈ స్టైల్లో మనం రాస్తున్నది కంటెంట్ ఏమంటే సిఎస్ఎస్, ఇది సిఎస్ఎస్ సింటాక్స్, ఇది లిస్ట్, స్టైల్, సర్కిల్. నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ చెప్తాను వాటి గురించి. సేమ్ ఇదే నేను ఒకసారి మళ్ళీ కింద కాపీ పేస్ట్ చేశాను. ఈ రివెల్ బదులు ఓఎల్ పెట్టాను. ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్ టైప్. ఈ సర్కిల్ ఇది ఒకసారి రిమూవ్ చేద్దాము. చూడండి 1 2 3 4 లిస్ట్ స్టైల్ టైప్. ఇక్కడ నేను ఒకవేళ ఇట్లా జార్జ్ అండ్ గ్రెగోరియన్, సో ఇలా అంటే మనకు 1 2 3 కాకుండా రోమన్ లెటర్స్ రావాలన్నా ఇట్లా కొన్ని ఉంటాయి, డెసిమల్, అమెరికన్ స్క్వేర్ సింబల్స్, అప్పర్ కేస్ రోమన్, ఇలా రోమన్ లెటర్స్ 1 2 3 అలా రావాలనుకుంటే, ఒకవేళ ఏబిసిడీ రావాలనుకున్నా కూడా ఇక్కడ ఐ థింక్ ఏ అని పెట్టి వస్తుంది అనుకుంటా, లేదు అమెరికన్, సో అలా ఏదో. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఆర్డర్ లిస్ట్లో ఏమంటే నెంబరింగ్ ఉంటుంది, అంటే ఏదో ఒక ఆర్డర్ 1 2 3 అన్నా, రోమన్ లెటర్స్ అన్నా, ఫస్ట్ టు సెకండ్ రోమన్, థర్డ్ రోమన్ అట్లా, ఏబిసిడీలు అన్నా, స్మాల్ ఏ స్మాల్ బి అట్లన్నా ఆ విధంగా ఉంటాయి ఆర్డర్ లిస్ట్లో. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి నేను రోమన్ ఇలా టైప్ చేయొచ్చు ఆర్డర్ లిస్ట్. నెక్స్ట్ డివ్ స్పాన్ అనేటివి ఏమంటే మనకు వెబ్సైట్లో కంటెంట్ని మనము హోల్డ్ చేయడానికి, ఇది కంటెంట్స్ లాగా డివ్, స్పాన్. వీటి రెండింటికి డిఫరెన్స్ ఏమంటే ప్రస్తుతానికి నేను ఫస్ట్ ఒకసారి టైప్ చేసి చూపిస్తాను. డివ్లో దిస్ ఈజ్ ఏ డివ్ కంటెంట్. ఇంకోటి స్పాన్ తీసుకుంటాను, స్పాన్ దీంట్లో కూడా టైప్ చేస్తాను సేమ్ ఇదే టెక్స్ట్. దిస్ ఈజ్ ఇంకోటి ఏమంటే ఈ HTML ఏమంటే మనం స్పేసెస్ ఎంత అని ఇచ్చుకోండి, ఎలాగైనా సారీ అంటే వైట్ స్పేస్ మనము ఎన్ని స్పేసెస్ ఇచ్చినా, ఎన్ని లైన్స్కి మనం ఇట్లా టైప్ చేసినా కూడా, సేవ్ చేసినామంటే చేంజెస్ ఏం కనిపించవు మనం. అంటే ది వైట్ స్పేస్ని మనం ఎంతైనా ఎలాగే ఎంచుకోవచ్చు, కానీ అది మనకు వెబ్సైట్ రెండరింగ్లో మనకి ఇది ఎఫెక్ట్ చేయదు.
స్పేసింగ్ ఎందుకు అని చెప్తున్నా అంటే ఇక్కడ మనకి ఇప్పుడు మనకు ఇదంతా ఒకే లైన్లో ఉంది అనుకోండి, ఇదంతా లేదంటే ఇది ఇంకో లైన్లో లేకుండా ఇట్లా పక్కనే వచ్చేసింది అనుకోండి, మనకు కొంచెం అర్థం చేసుకునే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఏ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, దాని కంటెంట్ ఎక్కడ ఉంది ఎట్లా అని. సో మనం ఇది ఈ విధంగా మనం బ్రేక్ చేసుకొని సపరేట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాగ బ్రేక్ చేసుకుంటే ప్రాబ్లం లేదు ఉంటుందా అంటే ఇంత చెప్పా కదా, ఇట్లా వైట్ స్పేస్ మనం ఎంత ఇచ్చినా కూడా దాన్ని అదేం ఎఫెక్ట్ చేయదు. అంటే మనం ఒక 10 స్పేసెస్ 10 లైన్స్ గ్యాప్ ఇచ్చినా కూడా అది ఒక స్పేస్ లాగానే, ఒక లెటర్ గ్యాప్ ఎంత ఉంటుందో అంత మాత్రమే తీసుకుంటుంది అది. అలాగా అంటే ఒకవేళ ఇప్పుడు నేను డివ్ కంటెంట్ అని చెప్పి టైప్ చేశాను, సరే స్పేస్ ఇన్ని స్పేసెస్ ఇచ్చాను, సేవ్ చేశాను. ఇది ఫార్మాట్ అనేది ఒకటి ఉంటుంది, అది ఫార్మాటర్ నేను డిసేబుల్ చేస్తాను ఒకసారి. ఫార్మాటర్ సో ఇక్కడ ఫార్మాటర్ ఏం చేస్తుందంటే మనం ఇట్లా కొన్ని టెక్స్ట్లో వైట్ స్పేస్ ఇచ్చినా కూడా అది ఏం ఎఫెక్ట్ చేయదు కాబట్టి అది రిమూవ్ చేస్తుంది డిఫాల్ట్గా. సో దాన్ని మనం డిసేబుల్ చేస్తే మనకు అర్థమైంది. సో మీకు ఐడియా అర్థమైంది కదా, అంటే వైట్ స్పేస్ మనం ఎంత ఇచ్చినా కూడా మనకు ఫార్మాటింగ్ మనకు అర్థం చేసుకునే దానికి మాత్రమే మనం వైట్ స్పేస్ ఇచ్చుకుంటే మనకు బాగుంటుంది. అంటే వెబ్సైట్లో మన కంటెంట్ అనేది అది డిస్టార్ట్ అంటే ఎఫెక్ట్ ఏం చేయదు అలాగా. సో డివ్ స్పాన్ అనేటివి ఇక్కడ చూడండి, ఒకవేళ నేను ఇక్కడ దీని స్పాన్ తర్వాత ఇంకో స్పాన్ ఎలిమెంట్ తీసుకుంటాను, ఇప్పుడు మీకు అర్థం అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ డివ్ తర్వాత ఇంకో డివ్ ఎలిమెంట్ తీసుకుంటాను. సో దీంట్లో చూడండి డివ్ రెండు సైడ్ బై సైడ్ ఉన్నాయి, అంటే నెక్స్ట్ ఒక దాని తర్వాత ఒకటి స్పాన్ నెక్స్ట్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి రెండర్ ఏమైంది ఎలా అయింది, సో జూమ్ ఇన్ ఒకసారి చేస్తున్నాను. ఇక్కడ దిస్ ఈస్ అ డివ్ ఈ రెండు ఒక డివ్ ఎలిమెంట్స్. అవేమంటే టాప్ 2 అంటే ఒకదాని కింద ఒకటి రెండర్ అయినాయి. ఇది స్పాన్ ఏమంటే పక్కన రెండర్ అయినాయి. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. డివ్ ఏమంటే టోటల్ మనకు అంటే వెబ్సైట్లో ఒక లైన్ పూర్తిగా ఒక అంటే ఇంకా చూపిస్తాను చూడండి. ఇక్కడ సంథింగ్ ఏదైనా ర్యాండమ్ ఏదైనా టైప్ చేసాను, సో ఇదంతా టైప్ చేశాను. సో ఇదంతా ఫస్ట్ లైన్ అంతా తీసుకుంటుంది, ఇది ఒక లైన్ అంతా గ్యాప్ తీసుకుంటుంది. దీనికంటే మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నాను, సో చూడండి. సో ఇక్కడ చూడండి, దివ్ పైన హోవర్ చేసినప్పుడు ఇక మొత్తం అంటే బ్లూ కలర్ కనబడుతుంది కదా బ్యాక్గ్రౌండ్, ఆ బ్లూ కలర్ ఏమంటే ఆ ఎలిమెంట్ ఎంత విడ్త్ తీసుకుంటుంది, ఎంత స్పేస్ అది ఆక్యుపై చేస్తుంది స్క్రీన్లో అనేది డిఫైన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ స్పాన్ అనేది చూడండి ఇంతే ఉంది, అంటే కంటెంట్ ఎంత ఉంటుందో స్పాన్ అనేది అంత మాత్రమే తీసుకుంటుంది, అంత మించి తీసుకోదు. అది దీన్ని ఏమంటామంటే 2 టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవి. డివ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, బ్లాక్ అంటే మొత్తం తీసుకుంటుంది. స్పాన్ అనేది ఇన్లైన్ అంటే ఎంత కంటెంట్ ఉంటుందో అంత మాత్రమే తీసుకుంటుంది ఇన్లైన్, ఆ విధంగా. సో దాన్ని బట్టి అంటే ఇప్పుడు మనకు డివ్ అనేది పక్కన ఎందుకు రాలేదంటే మొత్తం ఆ డివ్ అనేది మొత్తం స్పేస్ తీసుకుంటుంది కాబట్టి తర్వాత మనం ఇంకో నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ పక్కన అంటే ఆ లైన్లో ఫిల్ అయిపోయింది డివ్ అంతా, ఒక డివ్ తర్వాత నెక్స్ట్ లైన్లో నెక్స్ట్ ఇంకో డివ్ వచ్చింది. కానీ స్పాన్ ఏమంటే వీటి వరకు ఈ కంటెంట్ అనేది వాటికి అది గ్యాప్ తీసుకుంది. సో నెక్స్ట్ మనం తీసుకునే స్పాన్ ఎలిమెంట్ దాని పక్కన అడ్జసెంట్ అంటే స్పేస్ ఉంది కాబట్టి అట్లే ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. అలాగే ఇప్పుడు మనకు హెడ్డింగ్ 1 ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్ని ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే అన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ చూడండి. హెడ్డింగ్ అనేది మొత్తం లైన్ అంతా తీసుకుంటుంది, అంటే స్క్రీన్ వీళ్ళంతా ఆక్యుపై చేస్తాను. కానీ ఇక్కడ గూగుల్ అనేది ఇమేజ్ అనేది చూడండి సైడ్ బై సైడ్ వచ్చినాయి, ఎందుకంటే గూగుల్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్. ఆ విధంగా టాస్క్ అనేటివి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. అంటే మనము ఏ ఎలిమెంట్ అనేది మొత్తం అంటే మనం అంటే గుర్తు పెట్టుకునే అవసరం లేదు, మనం ప్రాక్టీస్ చేస్తామంటే మనకే అర్థమైపోతుంది ఏది ఎక్కడ వాళ్ళ ఎలా ఉంటుంది. అలాగా సింటాక్స్ మనం మెయిన్గా సింటాక్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి, దీనిలో ఎలా ఉంటుంది ఏవి వాడతామని చెప్పి మొత్తం అంటే కోడ్ పిన్ టు పిన్ అంతా గుర్తు పెట్టుకునే అవసరం లేదు. సో అలా చెప్పాను కదా, ఏబిసిడీలు మనకి ఎలా ఈ స్టేజ్లో మనకి ఏబిసిడి ఎలా ఉంటాయో మన వెబ్ డెవలప్మెంట్లో మంచిగా అంటే నెక్స్ట్ ఫర్దర్ రియాక్ట్ నోడ్.js అట్లా టెక్నాలజీస్ నేర్చుకుంటా పోయేటప్పుడు ఈ టెక్నాలజీస్ HTML CSS అనేవి మనకి ఏబిసిడి లాగా అనిపిస్తాయి ఆ విధంగా. సో నెక్స్ట్ డివ్ స్పాన్ అనేవి అట్లా వాడతాం. ఇవి ఎందుకు చెప్పాను, గ్రూపింగ్ అంటే ఇప్పుడు గ్రూపింగ్ అనేది ఎలా అంటే నెక్స్ట్ నేను చెప్తాను. అంటే సో లెట్ మీ టేక్ వన్ థింగ్, ఇవి రెండు నేను కాపీ చేసుకొని ఈ ఎలిమెంట్లో పెడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏం తెలియదు, సో దానికంటే తెలిసే ముందు నేను ఒకటి చెప్తాను చూడండి. సో ఇక్కడ స్టైల్ బార్డర్ సింటాక్స్ అర్థం కాకుంటే ఒక CSS వరకు వెయిట్ చేయండి, నేను అలా చెప్తాను. సాలిడ్ రెడ్ ఇక్కడ చూడండి, నేను ఏమంటే డివ్కి ఇచ్చాను బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్, 1 పిక్సెల్ బార్డర్ అంటే ఆ విడ్త్ ఉంది కదా, అంటే ఇక్కడ ఈ లైన్ విడ్త్ ఉంది కదా, ఆ 1 పిక్సెల్ ఉండాలా సాలిడ్. అంటే ఇప్పుడు డాష్ అట్లా ఉంటాయి, DSHED డాష్ ఉంటాయి, అంటే ఇట్లా మనకు హైఫెన్స్ కనబడుతున్నాయి కదా చిన్న డాషెస్, అట్లా ఆ విధంగా
సాలిడ్ అట్లా ప్రాపర్టీస్ అవి సాలిడ్ పెడితే కలర్ ఏ కలర్ ఉండాలా బ్లూ ఉండొచ్చు ఏ కలర్ మనకి ఏ కలర్ కావాలని పెట్టుకోవచ్చు ఇంకా హెక్స్ కలర్స్ కూడా ఉంటాయి ఒకవేళ నేను 000 అని ఇచ్చాను అనుకోండి 6 zeros అది బ్లాక్ మెన్షన్ చేస్తున్నాను ఒకవేళ ఎఫ్ఎఫ్ అని ఇచ్చాను అనుకోండి వైట్ మనకు కనపడదు కాబట్టి అలా ఉంటుంది లేదంటే మనం హెక్స్ కోడ్ తెలియదు మనకు మామూలుగా వాడుకుందాం అనుకుంటే ఇట్లా బ్లూ కలర్స్ ఇట్లా వాడుకోవచ్చు ఇట్లా నాకు రెడ్ ఇస్తాను రెడ్ ఏమంటే మనకు మెయిన్గా ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ చేసేటప్పుడు బార్డర్స్ అనేవి మనకి ఇట్లా ఇచ్చుకున్నాం అనుకోండి అంటే మనకు ఆ ఎలిమెంట్ ఎంత విడ్త్ తీసుకుంటుంది ఎంత హైట్ తీసుకుంటుంది ఏ పొజిషన్ ఉంది ఎలా అది అంటే ఆ వెబ్సైట్లో ఫంక్షన్ చేస్తుంది అనేది మనకి నీట్గా అర్థమవుతుంది ఒకవేళ అది బార్డర్ ఏం లేదనుకోండి అది చుట్టూరు అంటే ఈ డివ్ లోపల ఈ రెండు ఉన్నాయి లేదా అనేది మనకు ఐడియా రాదు అంత గ్రాస్ప్ చేయలేము అట్లా ఆ విధంగా మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు అంటే మనకు ఇమేజ్ అనేది సెంటర్లో రావాలి కానీ సెంటర్లో రాకుండా సైడ్లో వస్తుంది అంటే ఇంకో పొజిషన్లో వస్తుంది కరెక్ట్గా సెంటర్కి లేదు అలాంటప్పుడు మనకి ఇట్లా మార్జిన్స్ అనేది బార్డర్స్ అనేవి ఇచ్చుకున్నాం అనుకోండి అంటే రెడ్ మనకు మెయిన్గా కనపడుతుంది కళ్ళకు అదేవిధంగా రెడ్ ఇచ్చినామంటే మనకి ఏ పొజిషన్లో ఉంది ఎక్కడ ఉంది అనేది మనకు అంటే క్లారిటీగా అర్థమవుతుంది అది అట్లా అలా లేకపోయినా కూడా ఇలా మనం హోవర్ చేసినా కూడా చూపిస్తుంది అలా హోవర్ చేసి చూసే బదులు ఇలా మనం రెడ్ అని చేస్తే మళ్ళీ కావాలంటే మనం మార్చుకోవచ్చు ఎప్పుడైనా అలా సో అది డివ్ అంటే చెప్పాను కదా డివ్ అంటే ఇట్లా గ్రూపింగ్ నెక్స్ట్ కూడా అనుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు నేను పీ ట్యాగ్లో మళ్ళీ ఒక పీ ట్యాగ్ తీసుకొని ఇట్లా టైప్ చేయొచ్చు సో ఇట్లా టైప్ చేయొచ్చు ఇలా కానీ ఈ డివ్ అనే వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ప్రతి ట్యాగ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ప్రాపర్టీస్లో డివ్ అనేటివి గ్రూపింగ్ ఎలిమెంట్స్ అంటాం డివ్ స్పాన్ అనేటివి ఆ విధంగా సో నెక్స్ట్ డివ్ స్పాన్ టేబుల్ సో ఆల్రెడీ ఒక 45 అయిపోతుంది సిఎస్ఎస్ కవర్ చేద్దాం అనుకున్నాను టైం అలాగే సో ఇప్పటివరకు చెప్పిన అర్థమైందా గైస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా డెప్త్కి వెళ్ళిపోతున్నా అనిపిస్తుంది బాగా అర్థం కాలేదా నో సిను యా ప్లీజ్ రెస్పాండ్ గైస్ హౌ వాజ్ ద సెషన్ ఇది నా ఫస్ట్ టైము మీకు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది అలా ఓకే లెట్స్ కంటిన్యూ క్లోజ్ చేసేసాను నెక్స్ట్ టేబుల్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు కదా టేబుల్ టీఆర్ ఒకసారి లేట్ బ్రీఫ్ ఒకసారి చెప్పేస్తాను టేబుల్ అనేది మామూలుగా ఇప్పుడు మనము జైంట్ రిజల్ట్స్ వచ్చినా కూడా మనము టేబుల్స్లో అది ప్రింట్ అవుతుంది కదా అది ఇంకా అట్లా మనం స్ట్రక్చర్గా చేయాలంటే టేబుల్ అనేది ఒక లిస్ట్ ఐటమ్స్ మనము డినోట్ చేసేకి యూస్ చేస్తామో టేబుల్ సంబంధించిన కంటెంట్ మన టేబుల్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలంటే అట్లా దీంట్లో 2 ట్యాగ్స్ ఉంటాయి మన హెచ్టిఎంఎల్లో హెడ్ బాడీ ఎలాగో టేబుల్ మెయిన్ ట్యాగ్ దాని లోపల 2 ఉంటాయి టేబుల్ హెడ్ టేబుల్ బాడీ టేబుల్ హెడ్లో ఏమంటే టీడీ టేబుల్ డేటా అలాగే టేబుల్ రో కూడా ఉంటుంది ఇది మెయిన్గా ఇప్పుడు ఫస్ట్ మనకు అంటే సీరియల్ నెంబర్ అని చెప్పి కొంత కంటెంట్ రాస్తాను చూడండి సీరియల్ నెంబర్ నేమ్ ఆఫ్ స్టూడెంట్ మార్క్స్ టోటల్ మార్క్స్ పాస్ విధంగా ఇక్కడ కనబడుతుంది కదా ఇలా దీన్ని మనం మళ్ళీ సిఎస్ఎస్ చేసుకొని అంటే బార్డర్స్ అవన్నీ ఇచ్చుకోవచ్చు ప్రస్తుతానికి కొంచెం టైప్ చేసి చూపిస్తాను దీన్ని ఇంకా అంటే మనకి ఇట్లా ఇచ్చినామంటే గ్రూపింగ్ అవుతుంది ఇది ఇలా టీఆర్ అంటే టేబుల్ రో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను టేబుల్ రో తీసుకుంటున్నాను అంటే టేబుల్లో రోస్ కాలమ్స్ ఉంటాయి కదా అలా మెయిన్ ఫస్ట్ ఒక రో ఉంటుంది ఆ రోలో ఏమంటే హెడ్డింగ్ ఉంటుంది ఆ టేబుల్ సంబంధించిన మెయిన్ అంటే టైటిల్ ఇట్లా సీరియల్ నెంబర్ ఇదంతా ఒక టేబుల్ రో గ్రూపింగ్ ఎలిమెంట్ టేబుల్ డేటాకి ఒక సెల్లో ఏమేమి డేటా ఉండాలనేది టీడీ అనేది డిఫైన్ చేస్తుంది నెక్స్ట్ టీఆర్ ఒక 3% సంబంధించిన డేటా తీసుకుందాము ఫస్ట్ టీడీలో ఫస్ట్ సీరియల్ నెంబరు 1 సో సంథింగ్ ఏదో పెట్టలే రాము మార్క్స్ 200కి 190 అనుకుందాము పాస్ విధంగా అంటే ఓవర్గా చేస్తున్నాను అనిపిస్తుంది నాకు ఏమో
సో కానీ చూద్దాం ఒకసారి. సో సేవ్ చేశాను, ఇలాగా కనబడుతుంది కదా. ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. ఇది మెయిన్ హెడ్డింగ్. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి ఇక్కడ. టేబుల్ హెడ్డింగ్లో స్టైల్ యూస్ చేసుకొని కొన్ని ఉంటాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి గుర్తులేవు. నాకు కొన్ని చాలా వరకు గుర్తులేవు గైస్. అంటే నేనేమంటే చేసేటప్పుడు నేను కూడా ఆన్లైన్ సెర్చ్ చేసి చూస్తాను. అంటే కొన్ని అర్థం కానప్పుడు, అంటే ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ప్రాపర్టీస్ నాకు కూడా గుర్తుండవు. అలాగా నేను సెర్చ్ చేసి చూస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది విధంగా. నెక్స్ట్ సిఎస్ఎస్లో కావాలంటే W3 స్కూల్స్ వచ్చేస్తే కావాలంటే నెక్స్ట్ ఫర్దర్గా మీకు ఏమన్నా ఇంకా అంటే వాటి గురించి డెప్త్గా తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు W3ని బ్రౌజ్ చేయొచ్చు. ఆ విధంగా ఇట్లా ఇదంతా టేబుల్ హెడ్, ఇదంతా మొత్తం టేబుల్ రో, దాంట్లో టేబుల్ బాడీ, దాంట్లో ఇది ఒక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదంతా టీడీ ఇవి అంతా. ఆ విధంగా లేదంటే ఇక్కడ మనము స్టైల్ ఒకటి ఇస్తాం చూడండి. స్టైల్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్ ఇచ్చాను. ఒక ఏదో ప్రాపర్టీ ఉంది టేబుల్ సంబంధించి. 2 సెకండ్. టేబుల్ HTML W3 ఇలాగా. ఇది మెయిన్ హెడ్డింగ్, టీ హెడ్. ఇదంతా టీ బాడీ, TR, టీ హెడ్, TR, TD. టీ బాడీ, టీ హెడ్, టీ బాడీ అనేది కూడా మనం ఇచ్చినా కూడా మనకు రెండర్ అవుతుంది. అదే చెప్పాను కదా, మనము అంటే కొన్ని సింటాక్స్ అనేది తప్పు ఉన్నా కూడా అంటే స్టాండర్డ్గా లేకపోయినా కూడా అది రెండర్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలాగా ఇలా మనం బార్డర్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు, టీ హెడ్ అట్లా కొన్ని నేను ఇక్కడ టేబుల్కి మాత్రం అప్లై చేశాను. అదేవిధంగా మనం ఇక్కడ టీ హెడ్కి అప్లై చేసి ఇక్కడ టీ బాడీ కూడా అప్లై చేస్తే సో చూద్దాం ఎలా వస్తుందో. సో లేదంటే ఇక్కడ TR, సో సంథింగ్ TR1 పిక్సెల్ TH. ఓ సారీ, ఐ థింక్ టీ హెడ్ బదులు TH అని పెట్టాలనుకుంటా. షార్ట్ ఫామ్ లేదంటే ఇలాగే ఉంటుంది అనుకుంటా. టీ బాడీ టీవీనేనా, టీడీ కదా, లేదంటే లెట్ ఇట్ బి టీ హెడ్. సంథింగ్ లైక్ దట్. ఏదో ఇక్కడ నేను టీడీకి స్టైల్ ఇచ్చాను కాబట్టి అలా వస్తుంది. సో ఇది చాలా టైం అయిపోయింది ఇప్పటికే. సో ఇలాగా మనకు సిఎస్ఎస్ తీసుకొని ఇంకా ఇక్కడ వాళ్ళు చేశారు కదా ఇలా. అంటే ఇక్కడ నేను ఇన్ని చోట్ల నేను టైప్ చేశాను స్టైల్ అండ్ స్టైల్ ఎట్లా అని చెప్పి సిఎస్ఎస్ని ప్రతి ఒక్క ఎలిమెంట్కి క్లిక్ చేసి అక్కడ నేను పేస్ట్ చేశాను. అలా అయినా చేసుకోవచ్చు. కానీ మనకు ఇది అంటే ఆప్టిమల్ వే కాదు, అంటే బెస్ట్ వే కాదు. ఇలాగ మనం టేబుల్ అనేది ఇట్లా సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ సిఎస్ఎస్లో అది నేను డిస్కస్ చేస్తాను. ఆ విధంగా మనము చేయొచ్చు. నెక్స్ట్ టీడీ ఫామ్ ఇన్పుట్, ఇంత ఫామ్ అనేది చేయాలంటే ఇట్లా యూస్ చేస్తాము. ఇన్పుట్ టైం అయిపోతుంది. నెక్స్ట్ ఇన్పుట్. సో సేవ్ చేస్తున్నాను. లెట్ మీ క్లోజ్ దీస్ థింగ్స్. ఇక్కడ చూడండి ఫామ్. ప్రస్తుతానికి పైన అంతా కామెంట్ అవుట్ చేస్తాను. ఇక్కడ మధ్యలో ఇది ఉండడం వల్ల సరే కామెంట్ అవుట్ అవ్వలేదు. సో ప్రస్తుతానికి ఇక్కడ చూడండి ఇన్పుట్ ట్యాగ్ ఏమంటే మనం ఏదైనా ఇప్పుడు ఫామ్స్లో మనం ఇన్పుట్ ఏదైనా చేయాలన్నప్పుడు ఇన్పుట్ ట్యాగ్ యూస్ చేస్తాము. ఇన్పుట్లో ఇక్కడ టైప్ ఉంది కదా, టైప్ అనేది మనము టెక్స్ట్, పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇన్పుట్ ఇచ్చేది మనం ఒక అంటే యూజర్ నేమ్ ఇవ్వచ్చు, మెయిల్ ఇవ్వచ్చు, నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలా ఏదైనా ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్ అనేది టైప్ చేసినప్పుడు మనకు డాటెడ్స్లో వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ టైప్ చేశాను, సేమ్ అదే ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను కానీ డాట్స్లో వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కావాలంటే మనము ఈమెయిల్ అని ఇవ్వచ్చు. ఈమెయిల్ ఏమంటే అది చెక్ చేస్తున్నాం మనం, అంటే సంథింగ్ vinod@gmail.com అని చెప్పి టైప్ చేసినాం. అంటే ఇది కరెక్ట్గా మెయిల్ ఉందా లేదా, ఎక్సిస్టా లేదా చెక్ చేయదు, కానీ ఫార్మాట్ అంటే స్ట్రక్చర్ చెక్ చేస్తుంది. ఏమంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి మనకు అట్లా ఆ విధంగా యూస్ చేసి, అంటే సంథింగ్ టెక్స్ట్ ఉంది
ఆ టెక్స్ట్ అనేది నెంబర్స్తో స్టార్ట్ అవ్వకుండా డాట్స్ మధ్యలో ఏం లేకుండా అంటే కొన్ని మనం టైప్ చేసే ఫార్మాట్ ఉంటుంది ఈమెయిల్ ఫార్మాట్, ఆ ఫార్మాట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేస్తుంది. అంటే అది డేట్ ఉందా, తర్వాత ఏమో సంథింగ్ టెక్స్ట్ ఉండి ఇక్కడ జీమెయిల్ అనే కాదు, అవుట్లుక్ ఏదన్నా కొన్ని డిఫరెంట్ ఉన్నాయి కదా జీమెయిల్ కాకుండా అట్లా ఆ విధంగా అలా ఆ ఫార్మాట్ ఉందా లేదా నేను చెక్ చేస్తున్నాను. అలాగే ఇంకా నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్ ఇన్ HTML. సో ఈ విధంగా ఇవన్నీ బటన్ చెక్ బాక్స్, ఒకవేళ నేను బటన్ ఇచ్చాను అనుకోండి, సో ఇదంతా ఒక లెట్ మీ కాపీ దీస్ థింగ్స్ మీ పేస్ట్ హియర్. టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఒకసారి అంటే ఇలా చెక్ చూపిస్తున్నాను. సో ఇలా ఇంకా నేను ప్రస్తుతానికి బటన్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వాలి. వాల్యూ ఏమంటే ఆ బటన్ అనేది ఒకవేళ సబ్మిట్ బటనా ఏది అనేటు, అంటే ఇక్కడ మనం ఏం టైప్ చేస్తామో ఆ బటన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది వాల్యూ అనేది. అంటే ట్యాగ్స్లో 2 టైప్స్ ఉన్నాయి కదా బేసిక్గా. ఒకటి క్లోజింగ్ ట్యాగ్, ఇంతవరకు మనం చూసిన అన్ని ట్యాగ్స్ క్లోజింగ్ ట్యాగ్స్. క్లోజింగ్ ట్యాగ్స్ అంటే ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. ఇంకోటి ఆటో క్లోజింగ్ ట్యాగ్స్ ఉన్నాయి, అంటే సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. ఇప్పుడు ఇంతవరకు మనం చూసినాం కదా, అంటే ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి ఇన్పుట్ అనేది వీటన్నిటికీ చూస్తే ఓన్లీ ఓపెనింగ్ మాత్రమే ఉంది, సెల్ఫ్ క్లోజింగ్. అంటే మనం ఇక్కడ స్లాష్ ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇలా పెట్టినా కూడా మనకు చేంజెస్ ఏమవు, కానీ ఇచ్చినా ఇచ్చినా అది రెండర్ అవుతుంది, నో ప్రాబ్లం, నో ఇష్యూస్. సో ఈ విధంగా ఇన్పుట్ అనేది టైప్ చేశాను, ఇన్పుట్ ఇచ్చేసి ఇట్లా స్లాష్ పెట్టుకోవచ్చు, సెల్ఫ్ క్లోజింగ్. అలాగే మనకు HRBR అనేటివి ఉన్నాయి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. HRBR ఏమంటే హార్జెంటల్ లైన్, హెచ్ఆర్ అంటే ఇట్లా హార్జెంటల్ లైన్ ఒకటి వస్తుంది. దీని వల్ల మనం CSS చేసుకొని లైన్ విడ్త్ ఎంత రావాలా, ఏ పొజిషన్ రావాలా, ఎంత విడ్త్ ఉండాలా, అలా అంతా మనం చేసుకోవచ్చు. అదంతా నెక్స్ట్. బిఆర్ ఏమంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఈ సబ్మిట్, ఈ చెక్ బాక్స్, ఇన్పుట్ కలరు, ఈ డేట్, ఇవన్నీ సైడ్ బై సైడ్ వచ్చేసాయి కదా. మనకు అలా లేదు, మనకు ఒకదాని కింద ఒకటి రావాలంటే బిఆర్ ట్యాగ్ యూస్ చేసుకోవచ్చు. ఇలా బిఆర్ ట్యాగ్ యూస్ చేస్తే ఇక్కడ నేను బిఆర్ యూస్ చేస్తాను, బిఆర్ ట్యాగ్ యూస్ చేస్తే ఇట్లా బ్రేక్ అవుతుంది. అంటే ఫుల్ విడ్త్ ఫుల్ తీసుకోదు, కానీ నెక్స్ట్ ఎలిమెంట్ ఏది వస్తుందో ఆ ఎలిమెంట్ని పక్కన రానివ్వకుండా కిందకు పంపించేస్తుంది. కానీ ఈ సబ్మిట్ అనే ఎలిమెంట్ ఇంత విడ్త్ తీసుకుంటుంది, దాని ప్రాపర్టీని బట్టి. ఒక ఎలిమెంట్ ఇన్లైన్ అయితే అంతే తీసుకుంటుంది, బ్లాక్ అయితే మొత్తం తీసుకుంటుంది. బ్లాక్ అయితే అసలు రానిదిలే పక్కనకి, ఆ విధంగా. సో ఇప్పుడు జాయిన్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్పుట్ ట్యాగ్స్. వీటి గురించి మనకు మీకు ఇంకా ఫర్దర్గా తెలుసుకోవాలనుకుంటే ఇట్లా W3 స్కూల్స్ ఉన్నాయి, మొత్తం ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు ఇంకా దీంట్లో ఒక గ్లాన్స్ తెలుసుకోవచ్చు. ఎట్లా రన్ చేసి ఇట్లా మీరు అంతా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంకా కావాలంటే కోడ్ చేంజెస్ చేసి రన్ చేసి మనం ఇంకా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను సంథింగ్ ఏదైనా టైప్ చేసి సబ్మిట్ కొడుతున్నాను. సబ్మిట్ కొడుతూనే మనకు ఫామ్ అనేది సెండ్ అయిపోయింది, సెండ్ అవుతుంది సబ్మిట్ ఫామ్ డేటా. అంటే ఇప్పుడు మనకు ఫామ్ సబ్మిట్ అయినట్టు మనకు తెలుస్తుంది కదా. ఇక్కడ అది ఎలాగా ఉంటుందంటే, ఇక్కడ యాక్షన్ ఉంది కదా, యాక్షన్ అనేది మనం ఇప్పుడు ఏదైనా ఈ దీంట్లో ప్రజెంట్ ఇది చూపిస్తాను చూడండి. సంథింగ్ నేను ఏదైనా ఇక్కడ కొంచెం టైప్ చేపిస్తాను, కంటెంట్ ఏదైనా మొత్తం టైప్ చేస్తాను. ఈ సబ్మిట్ అనే ట్యాగ్ ఫామ్ లోపల ఉంది కదా. యాజ్ ఫార్ యాజ్ సబ్మిట్ ట్యాగ్ ఇస్ ఇన్సైడ్ ద ఫామ్, వెన్ వీ క్లిక్ ఆన్ ద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తానే ఆల్రెడీ సేవ్ చేస్తాను, క్లిక్ అయిపోయినట్టుంది. సో సారీ, సంథింగ్ ఏం చెప్తాను అనుకున్నాను అంటే సబ్మిట్ బటన్ అంటే సో సారీ, ఇక్కడ బటన్ కాదు, సబ్మిట్ అనేది టైప్ సబ్మిట్ అనేది ఉంటుంది. బటన్స్ అనేది మామూలుగా అంటే ఏ రకాలైన ఉండొచ్చు కదా. అంటే చెక్ అంటే కొన్ని ఇప్పుడు మనము ఏదైనా గవర్నమెంట్ వెబ్సైట్స్లో అయితే ఆధార్ నెంబర్ టైప్ చేసి కరెక్ట్ ఆధార్ నెంబరా కదా వ్యాలిడేట్ చేసే పక్కన చెక్ బటన్ ఒకటి ఉంటుంది. అంటే ఆ బటన్ క్లిక్ చేస్తే వెరిఫై చేస్తుంది అది. అలా కొన్ని బటన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఫామ్ ఉండే మనం కంటెంట్ అంతా అది సబ్మిట్ చేసేయకుండా ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే అదే దానికి సంబంధించినది చూడడానికి. ఇప్పుడు వెరిఫై మీద క్లిక్ చేస్తే ఏం జరగదు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి టైప్ చేస్తాను, మొత్తం ఏదన్నా చేంజెస్ ఇచ్చేసి వాల్యూస్ అంతా ఇచ్చేసి ఫైల్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకునేసి సంథింగ్ ఏదైనా సెలెక్ట్ చేసి ఎంత చేసానో ఏదైనా ఇట్లా డేట్ ఇచ్చేసేది ఎట్లా మొత్తం కంటెంట్ అనేది ఇచ్చేసాను. వెరిఫై చేస్తానే చేంజెస్ ఏం లేవు. అంటే దీనికి సంబంధించి మనం జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైనా రాసుకోవచ్చు. వెరిఫై మీద క్లిక్ చేస్తాను, అది సంథింగ్ ఈ డేటా అనేది ఎక్కడైనా వెళ్ళాలా అట్లా అంటే మన కోడ్ బ్యాక్ ఎండ్లో రాసుకోవచ్చు. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను చూడండి, ఈ కంటెంట్ అంతా నాకు తెలిసి వెళ్తుంది, అంటే క్లియర్ అయిపోతుంది. క్లియర్ మీనింగ్ అంటే ఏమంటే ఈ కంటెంట్ అంతా అది తీసుకొని గ్రాస్ చేసి ఇక్కడ మనకి యాక్షన్లో మనం డిఫైన్ చేస్తాం, అది అంటే ఎక్కడికి వెళ్ళాలా అనేది మనము అంటే డెస్టినేషన్ని డిఫైన్ చేస్తాము, అక్కడికి వెళ్తుంది. కానీ ఇప్పుడు మనకి డెస్టినేషన్ డిఫైన్ చేయలేదు కాబట్టి కంటెంట్ మాత్రం. సో నేను చెప్పాను కదా, ఈమెయిల్ అనేది ఇక్కడ చూడండి @ ఉండాలా, @ టైప్ చేస్తాను, మళ్ళీ చెప్తాను @ తర్వాత ఏమైనా కంటెంట్ ఎంటర్ ఏ పార్ట్ ఆఫ్ ఫాలోయింగ్ అలా చూపిస్తాను కదా. జీజీ అని సంథింగ్ ఏదైనా టైప్ చేశాను, సబ్మిట్ చేశాను, ఎంటర్ URL. సో సంథింగ్ ఏదన్నా. సో ప్రస్తుతానికి
అంటే ఇవి కొన్ని అంటే ఇన్పుట్ ట్యాగ్స్ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ అంటే ఎలా ఉండాలా అంటే మనం మళ్ళా అంటే యూజర్ అనేవాడు ఇప్పుడు హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఆ, ఇప్పుడు పాస్వర్డ్ అనే కొన్ని కొన్ని ఏరియాస్ ఉంటాయి టెక్స్ట్ ఆ టెక్స్ట్ లో మనము ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది అట్లాంటివి మనం వాళ్ళు చేయకుండా ఇలాంటి ట్యాగ్స్ అనేది ప్రివెంట్ చేస్తాయి. అలాగా ఇప్పుడు .com అని చెప్పి టైప్ చేస్తాను, సబ్మిట్ పెడుతున్నాను. సబ్మిట్ కొడతాను, ఇదంతా మనకు రిఫ్రెష్ అయిపోయింది. ఒకవేళ మీకు అర్థం కావాలంటే ఒకసారి నేను టైప్ చేస్తాను. ఐ థింక్ వెబ్సైట్ రిఫ్రెష్ అయిపోతుంది, కనపడదు. సో @.com ఏదైనా టైప్ చేస్తాను, సబ్మిట్ కొడుతున్నాను. ఈ ఒకటి కామ్ సో సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ఇదేమంటే ఇప్పుడు మనము అంటే కొన్ని లాస్ట్ ఇయర్కి సంబంధించిన ల్యాబ్స్లో మనం ఒక ల్యాబ్లో చూసాం కదా, అంటే వైర్ షార్క్ అని చెప్పి ఆ వైర్ షార్క్లో ఇట్లా మనకు సంబంధించిన అంటే వెబ్సైట్లో మనం ఏదైనా బ్రౌజింగ్ చేసినప్పుడు దానికి సంబంధించిన మనం ఏ యూఆర్ఎల్స్ రీచ్ అయినాము, అక్కడ ఏమేమి చేసాము, అంటే ఏ లింక్స్కి మనం రీచ్ అయ్యాము అనేది అంతా వైర్ షార్క్లో మనకు స్టోర్ చేసి పెట్టుకుంటుంది, అంటే రికార్డ్ చేస్తుంది కదా. ఆ విధంగా ఇక్కడ మనకు ఇలా వెబ్ సాకెట్ డబ్ల్యూఎస్ అనేది వెబ్ సాకెట్ అంటే హెచ్డిపిఎస్ టూ వే కమ్యూనికేషన్ అలాగా ఏదో నేను ఎందుకు చెప్పేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇక్కడ ఏం చెప్దాం అనుకున్నానంటే మనం టైప్ చేస్తేనే డేటా అనేది మనకు బ్యాక్ ఎండ్లోకి ఇలా వెళ్తుంది. సో రెస్పాన్స్ ఈ కంటెంట్ అంతా ఉంది. సో ఇక్కడ మెయిన్గా చూడండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్ ఎండ్లోకి మనకు డేటా అనేది సెండ్ అవుతుంది. అది ఇక్కడ నుంచి చూపిద్దామని చెప్పి ఇట్లా చేశాను. సో అది సబ్మిట్ గైస్, సబ్మిట్ బటన్ అట్లా ఇన్పుట్ ట్యాక్స్ అని ఇలా వాడతాం ఫామ్స్లో. అలా ఫామ్స్ అనేది మన ఇన్పుట్ ట్యాక్స్ ఫామ్ లోపల పెట్టుకోకపోయినా వాడుకోవచ్చు, కానీ ఏమంటే మనకు కొన్ని ఫంక్షనాలిటీ అనేసి మనకు అంటే మనకు అంటే ఉండవు. అంటే ఇది చెప్పాను కదా, సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే డేటా ఈ మొత్తం డేటా ప్యాకెండ్లోకి చేరుతుంది. ఆ విధంగా ఒకవేళ ఫామ్లో మనం ఈ ఇన్పుట్ ట్యాక్స్ అని పెట్టకుండా బయట పెట్టి అంటే అవుట్ సైడ్ పెట్టి మనం అంత సబ్మిట్ చేసామంటే ఈ అంతా ఒక అంటే ఒక ఫార్మ్ అంటే ఒక సెట్ లాగా మనకు బ్యాక్ ఎండ్కి వెళ్ళకుండా ఉంటుంది. అలా ఫామ్లో మనం అంటే గ్రూపింగ్ చేయాలి, ఇలా ఫామ్ ఎప్పుడు మనం క్రియేట్ చేసిన దీన్ని ఎక్కువ చేస్తున్నట్టు టైం కూడా అవుతుంది. సో ప్రస్తుతానికి నెక్స్ట్ ఇంకా ఈ ట్యాక్స్ కొంచెం చెప్పేస్తాను. ఇది డ్రాప్ డౌన్ సెలెక్ట్ ఆప్షన్ బటన్, ఇది మనకు చూపించేస్తాను. సెలెక్షన్ ట్యాగ్, సో ఇది సెలెక్షన్ ట్యాగ్ మనం అంటే ఫామ్స్లో మనం చూసింటాం కదా, అంటే ఏ బ్రాంచ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఇదే విధంగా. ఈ సెలెక్షన్ ట్యాగ్ ఫార్మాట్ వచ్చి ఇట్లా ఉంటుంది, సెలెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉండి, సో జూమ్ ఒకసారి చేస్తాను, సెలెక్ట్ ఉండి సెలెక్ట్లో ఇంకా ఆప్షన్స్ ఏమంటే వోల్వో శాబ్ ఇట్లా అంటే మనం డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తాను ఏ వివరాల్లో డిఫాల్ట్గా ఏది ఉండాలని ఏది చెప్తుందంటే చూపించాను. ఆల్మోస్ట్ ఎవరీ లెఫ్ట్ ఐ థింక్. సో ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకొనేసి ఇప్పుడు ఫామ్లో ఏ విధంగా అయితే ఫామ్ అని ఉండేసి తర్వాత లోపల దానికి సంబంధించిన ట్యాగ్స్ ఏమైనా పెట్టామో ఆ విధంగా సెలెక్ట్ అని ట్యాగ్ పెట్టి దాంట్లో ఆప్షన్స్ అని పెట్టి ట్యాగ్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చింటాం. అంటే మనం ఇక్కడ ఓల్వో అని టైప్ చేస్తున్నాం, ఇది మాత్రమే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను ఇక్కడ ఓల్వో అని పెట్టేసి ఇక్కడ నేను వేరే దాన్ని టైప్ చేస్తున్నాను, రన్ చేశాను, ఇక్కడ మనకు అది మాత్రం డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ మనం కంటెంట్ రాస్తాం కదా, అది మాత్రం మనకి డిస్ప్లే అవుతుంది, కానీ వాల్యూ బ్యాక్ ఎండ్లో మనం ఏది సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఇక్కడ వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ మాత్రం బ్యాక్ ఎండ్కి వెళ్తుంది. ఆ విధంగా సెలెక్ట్ అది డ్రాప్ డౌన్ అది. సో ఆప్షన్ బటన్ లేబుల్ ఐఫ్రేమ్ మెటా. ఐఫ్రేమ్ అంటే యూట్యూబ్ ఏదైనా లింక్స్ ఏమైనా ఎంబెడ్ చేయాలనుకున్నప్పుడు యూట్యూబ్ ఏదైనా. సో సెకండ్, సో ఈ వీడియో ఏదో ఉంది. సో ఈ వీడియోలో నేను ఇక్కడ ఎంబెడ్ అని ఉంది కదా, ఇక్కడ ఎంబెడ్ క్లిక్ చేస్తాను, ఇదంతా మనకు కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ HTML కోడ్, ఇదంతా ఐఫ్రేమ్ అని ఉంది కదా, ఐఫ్రేమ్ ట్యాగ్ అని చెప్పాను, ఐఫ్రేమ్ ట్యాగ్ అని ఇదంతా కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకునేసి మన వెబ్సైట్లో ఇక్కడ లాస్ట్లో ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేస్తాను, సేవ్ చేశాను. ఇక్కడ చూడండి మనకు అప్డేట్ అయిపోయింది. దీనికి సంబంధించిన విడ్త్ హైట్ ఇంకా నేను కావాలంటే 160 పిక్సెల్స్ నేను చెప్పాను కదా, అంటే హైట్ డిఫరెంట్ రెండు ఇచ్చినామంటే మనకు వీడియో అనేది ఇట్లా అంటే వాటి యొక్క ఫార్మాట్ అనేది మారిపోతుంది. విడ్త్ హైట్ సాగపెట్టినట్టు అట్లా ఇట్లా ఒకటి మాత్రమే ఇచ్చినామంటే మనకు కరెక్ట్గా వస్తుంది, మొత్తం క్రాప్ ఏం అవ్వకుండా. ఆ విధంగా కలర్ 250 పిక్సెల్స్ ఇచ్చినట్టు ఐఫ్రేమ్ ట్యాగ్ అనేది ఇలా యూజ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి, రీఫ్రెష్ చేస్తాను, అది ప్లే అవ్వాలా,
ప్లే ఎందుకు అవ్వలే అంటే మీనింగ్ ఏమంటే ఇక్కడ కొన్ని దీంట్లో కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి. అలో అనే అట్రిబ్యూట్లో ఆటో ప్లే అనేది ఉంది. ఆటో ప్లే ఉంది. సో ప్రస్తుతానికి అంతా రిమూవ్ చేస్తాం చూడండి ఒకసారి. మొత్తం లో ఫుల్ స్క్రీన్ టైటిల్ ఎంత రిమూవ్, ఓన్లీ సోర్స్ లింక్ ఒకటి పెట్టాను ఇప్పుడు నేను చూడండి. ప్రస్తుతానికి అయితే సోర్స్ లింక్ మాత్రం పెట్టినా, విడ్త్ మెన్షన్ చేసిన. ఇప్పుడు నేను ఇక్కడ ఆటో ప్లే అని చెప్పి టైప్ చేశాను, సేవ్ చేశాను. వెబ్సైట్ ఎంటర్ అవుతానే ఆటో ప్లే అవ్వట్లేదు, అంటే కంట్రోల్స్. ఇప్పుడు కంట్రోల్స్ రిమూవ్ చేస్తున్నాను, సో సేవ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ప్లే పాజ్ ఈ రెండు మాత్రమే కొన్ని పైన ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ఒకసారి కంట్రోల్స్ అని పెట్టాను అనుకోండి. కంట్రోల్స్ చెప్పి సేవ్ చేశాను. సంథింగ్ ఇట్స్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఇది విధంగా ఐఫ్రేమ్ అనేది బేసిక్గా ఇట్లా ఎంబెడ్ చేయడానికి, మీరు ఏదైనా కొన్ని వెబ్సైట్స్లో చూసింటారు కదా, అంటే యూట్యూబ్ వీడియోస్ కొన్ని ఎంబెడ్ చేసి చూపించింటారు. ఆ విధంగా అట్లా మనం చేయాలంటే ఇట్లా ఐఫ్రేమ్ ట్యాగ్స్ యూస్ చేసుకొని చేయొచ్చు. ఇట్లాంటిది మనం మామూలుగా ఏ వీడియో అయినా యూస్ చేసుకోవచ్చు అనేది ఏం లేదు, మాక్సిమం ఆఫ్ వీడియోస్ యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఫార్ యాజ్ ఈ కంటెంట్ క్రియేటర్ ఉంటారు కదా, ఇతను అట్లా ఎంబెడ్ చేసుకోవచ్చా లేదనేది వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం చేసుకోవచ్చు. కొన్ని అలాగా మనం కాపీరైట్స్ కూడా పడతాయి, అట్లా వాళ్ళు వద్దనుకున్నప్పుడు మనం చేసినప్పుడు. ఆ విధంగా నెక్స్ట్ మెటా ట్యాగ్ ఇట్లా స్టైల్ అని చెప్పాను కదా. స్టైల్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇది ఒకసారి అలా తీస్తే బ్రేక్ అయిపోతుంది. సో కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను, ఎక్కడ అవుతాను టెస్టింగ్ కోసం పేస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, స్టైల్ లోయర్ రోమన్. ఇప్పుడు నేను ఒక దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటికీ కలర్ రెడ్ ఇవ్వాలనుకున్నాను. ఇట్లా కలర్ రెడ్ వచ్చింది కదా, ఇట్లా స్టైల్ అనేది ఇక్కడ ఇచ్చాను. ఒకవేళ ఇక్కడ ఇవ్వకుండా నేను దీన్ని ఇంత రిమూవ్ చేసి హెడ్లో చెప్పాను కదా, సిఎస్ఎస్ ఫైల్స్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇట్లా చేసుకోవచ్చు. దీనిలో స్టైల్ అనే ప్రాపర్టీస్ చేసుకొని, అంటే ట్యాగ్ అది చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయొచ్చు మొత్తం. అంటే ఇక్కడ కొంచెం ఫార్మాట్ మారుతుంది, ఏమంటే ఇక్కడ మనము దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓఎల్ అంటే కొన్ని సెలెక్టర్స్ ఉంటాయి, ఓఎల్ అని. ఈ ట్యాగ్ నేమ్ కాబట్టి డైరెక్ట్ ఓఎల్ అని ఇచ్చేసి ఇక్కడ మనకు అదంతా పేస్ట్ చేస్తాం చూడండి. అంటే లిస్ట్ టైప్ రోమన్, ఇది ఫార్మాట్. సో సంథింగ్ ఫిషీ అని తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఓఎల్ సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్. ఇక్కడ కొటేషన్స్, యా అది అలాగే. ఇది ఓఎల్ అంటే నేను ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్టర్స్ అంటారు, సిఎస్ఎస్ సెలెక్టర్స్. ఇది ఎలిమెంట్ సెలెక్టర్ అంటే మనం ఏదైనా H1 సెలెక్ట్ చేసుకునేసి H1 అని ఇచ్చేయచ్చు. దీంట్లో ఇప్పుడు H1 అనేది లిస్ట్ టైప్ కాదు కాబట్టి అది రిమూవ్ చేస్తున్నాం, ఓన్లీ కలర్ మాత్రమే. ఇప్పుడు H1 అనేది కలర్ రెడ్ ఉంటుంది చూడండి, అంటే ఆ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకొని దానికి మాత్రం ఆ కలర్ ఇచ్చుకోవచ్చు మనం. ఒకవేళ ఇప్పుడు H1కి కావాలా H3కి కావాలనుకుంటే ఇట్లా ఇవ్వచ్చు, కామా పెట్టి ఇచ్చుకోవచ్చు, సేమ్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే. ఇవి సిఎస్ఎస్ సెలెక్టర్స్. లేదంటే ఇంకా నెక్స్ట్ క్లాస్ ఐడి అని కూడా ఉంటాయి సిఎస్ఎస్లో, అవి యూస్ చేసుకొని ఇవ్వచ్చు. ఇది స్టైల్ గురించి. అంటే స్టైల్ అంటే మనము అంటే ట్యాగ్లో రాయకుండా, ఇంతకుముందు మనం Web3 స్కూల్స్లో చూసినట్టు, W3 స్కూల్స్లో చూసినట్టు ఇక్కడ కామా ఇచ్చేసి ఇట్లా సపరేట్గా రాసినారు కదా, అంటే ప్రతి ఎలిమెంట్కి రాయకుండా. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎల్ఐ అని ఉంది, నేను ఆర్డర్ లిస్టో అన్ఆర్డర్ లిస్టో ఏదైనా కావచ్చు, నేను ఎల్ఐ అనే ట్యాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మాత్రం రెడ్ కలర్స్ రావాలా. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. ఒకవేళ నేను ఇక్కడ ఇది కూడా అన్కామెంట్ చేస్తాను, ఇది కూడా కాపీ చేసుకొని చూస్తాను ఒకసారి జస్ట్ చూపించేకి. యూనివర్స్ అంటే ఇట్లా ఎల్ఐ ట్యాగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో వాటన్నిటికీ ఎల్ఐ ట్యాగ్ కలర్ రెడ్ ఉంది, రెడ్ వచ్చేస్తుంది. అట్లా ఆ విధంగా ఎల్ఐ ట్యాగ్స్ ఏమున్నాయి ఇక్కడంతా ఆ విధంగా. ఒకవేళ ఓఎల్ ఇచ్చినామంటే ఓఎల్తో పాటు దాని లోపల నెస్టెడ్ చైల్డ్ ఎలిమెంట్స్, దీని లోపల మళ్ళీ ఎలిమెంట్స్ ఉన్న వాటికి కూడా అదే ప్రాపర్టీ, అంటే ఇన్హెరిట్ అవుతుంది ప్రాపర్టీ. అలా ఆ విధంగా అది స్టైల్ ట్యాగ్ అనేది అట్లా యూస్ అవుతుంది, అంటే ఇట్లా ఇవ్వచ్చు. నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ కూడా అట్లే. స్క్రిప్ట్ ట్యాగ్ కూడా అంటే జావా స్క్రిప్ట్ కోడ్ మనం ఇవ్వాలనుకున్నాం, స్క్రిప్ట్ ట్యాగ్ అని చెప్పి ఇక్కడ స్క్రిప్ట్ అని చెప్పి ఇట్లా ఇవ్వచ్చు. ఇక్కడ ఏదైనా మనం జావా స్క్రిప్ట్ కోడ్ రన్ చేయొచ్చు. ఇప్పుడు కన్సోల్ పేజ్ లోడ్ అయితేనే మనకు ఒకవేళ అలర్ట్ అని చెప్పేసి ఒక కోడ్ రన్ అవ్వాలనుకున్నాం. అలర్ట్ అంటే ఇప్పుడు దిస్ ఈజ్ జేఎస్ కోడ్ అని చెప్పి టైప్ చేశాను, పేజ్ లోడ్ అవుతుంది. లోడ్ అయితేనే మనకు జేఎస్ కోడ్ అలర్ట్. అంటే ఇది ఒక ఫార్మాట్ అనుకోండి, అంటే మనకి ఇలా రావాలంటే అలర్ట్ అనేది యూస్ చేస్తే ఇట్లా వస్తుంది జావా స్క్రిప్ట్లో. ఆ విధంగా అంటే జావా స్క్రిప్ట్ కోడ్ ఇప్పుడు నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఒకవేళ కట్ చేసి అంటే రిమూవ్ చేసి అక్కడ నుంచి బాడీ అని చెప్పాను కదా, ముందు చెప్పాను బాడీ ఎండింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ పేస్ట్ చేయొచ్చు. అంటే బాడీ ఎండింగ్ అంటే ముందు
దీని తర్వాత కూడా అంటే హెచ్టిఎంఎల్ కోడ్ రాసుకోవచ్చు, కానీ కొంచెం అబ్నార్మల్గా అది రన్ అవుతుంది. అంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ కోడ్ రెండర్ అయ్యి మళ్ళీ స్క్రిప్ట్ ట్యాగ్ రెండర్ అయ్యి దాని తర్వాత హెచ్టిఎంఎల్ కోడ్, అంటే దీని తర్వాత ఉండే హెచ్టిఎంఎల్ కోడ్ రెండర్ అవుతుంది అట్లా. ఇక్కడ కూడా చూడండి, అంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు మనం. సో స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కానీ రెండు టర్న్లో పెట్టేతాను మామూలుగా మనకు అంతగా డిఫరెన్స్ అనిపించదు, కానీ మనం ప్రొడక్షన్స్ చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఏమంటే ఆ, అదేమంటే అదే ఫస్ట్ ఏది రెండర్ అవ్వాలనేది మనం ఈ రెండు ప్లేసెస్లో పెట్టేటప్పుడు డిఫరెంట్ అవుతుంది. ఫస్ట్ హెచ్టిఎంఎల్ రెండర్ వల్ల, సిఎస్ఎస్ రెండర్ వల్ల, జేఎస్ రెండర్ వల్ల అనేది ఒక్కసారి మనకు అంటే ఆర్డర్గా ఉంటుంది. ఫస్ట్ హెచ్టిఎంఎల్ రెండర్ వల్ల, మళ్ళీ సిఎస్ఎస్ రెండర్ వల్ల, మళ్ళీ జేఎస్ రెండర్ వల్ల, అట్లా కొన్ని ఆర్డర్ ఉంటుంది ఒక్కోసారి మనం చేసేటప్పుడు. అలాంటప్పుడు మనము స్పెసిఫిక్గా ఇక్కడ బాడీ ట్యాగ్లో పెడతాం. ఒకవేళ పైన పైన పెట్టేటప్పుడు ఏమంటే ఇక్కడ డిఫర్ అనేది ఒక కీవర్డ్ ఉంటుంది. డిఫర్ అంటే ఇక్కడ కింద పెట్టేటప్పుడు డిఫర్ అనేది వాడడం కాదు, కానీ పైన మనము అంటే హెడ్ ట్యాగ్లో మనం స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా డిఫర్ అనేది పెడితే అది ఫస్ట్ అంటే డిఫర్ అనేది మనం పైన వాడినప్పుడు పెట్టినామంటే అది ఇండైరెక్ట్గా మనం కింద ఇక్కడ మనం పేస్ట్ చేసినట్టు మీనింగ్. డిఫర్ అంటే కింద పేస్ట్ చేసినాం అన్నట్టు మీనింగ్, పైన మనం టైప్ చేసినాం. ఒకవేళ దీంట్లో కూడా మనం సోర్స్ అనేది ఉంటుంది. సోర్స్ అంటే ఇక్కడ టైప్ చేసాం కదా, ఒకవేళ మనకు ఒక ఫైల్లో మనం టైప్ చేసినాము అక్కడ అది ఇక్కడ మనకి డిస్ప్లే అంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మరి మనకి రన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం ./script.js అనేది ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో నేను సంబంధించిన కోడ్ రన్ పేస్ట్ చేశాను, అది రన్ అవుతుంది ఆ విధంగా. సో ఇప్పటికి చాలా టైం అయిపోయింది గైస్. సో హెచ్టిఎంఎల్ దాదాపు కవర్ అయింది ఎన్పిటిఎల్ వెబ్సైట్. సో చాలా వరకు వెళ్ళిపోయారు. సో నో ఇష్యూస్. సో ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా? జేఎస్ కూడా కవర్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా వరకు అంటే డెప్త్ వెళ్ళని అనిపిస్తుంది నేను అనుకునేంత వరకు. సో నెక్స్ట్ సిఎస్ఎస్ కూడా చెప్తాను. కంటిన్యూ అవుదామా లేదంటే ఎలా గైస్? బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్, ఎవ్రీవన్ షుడ్ ప్లీజ్ రెస్పాండ్. To work on HTML, yeah. What we can say, CSS start. So CSS. మీలో ఎవరికైనా హెచ్టిఎంఎల్ అంటే ఐడియా లేదు, దీని ద్వారా అంటే కొంచెం హెల్ప్ఫుల్ అయింది, అర్థం చేసుకునే కొందేనా అలాగే ఎవరికైనా అంటే అలా వచ్చిందా? మీన్స్ అర్థమైందని చెప్పడం ముందు కంటే కొంచెం బాగా. యా ఓకే. Better compared to college. Yeah. Thank you guys for your support. సో లేదంటే టుమారో చెప్దామా సిఎస్ఎస్ జేఎస్? నేనేమంటే ఒకసారి చెప్పానంటే మొత్తం కంప్లీట్గా అంటే కాదు, ఇంకా కొన్ని ఏమైనా చెప్పాలనిపించినప్పుడు చెప్పేస్తుంటే దాని ద్వారా కవర్ చేయలేకపోయాను మొత్తం. లేదంటే టుమారోనే చెప్దాంలే, లేదంటే కొంతమంది ఉన్నారు కదా. థింక్ సో. నీకంటే వచ్చేసావు. వాట్ డూ యు సే గైస్? టుమారో సరే, టుమారో కంటిన్యూ చేద్దాం అనుకునే వాళ్ళు కంటిన్యూ టుమారో చేద్దామా? చాలా వరకు అందరూ వెళ్ళిపోయారు కదా. టుమారో ఈ టైంకే స్టార్ట్ చేద్దామా? అంటే 7 నుంచి, లేదంటే వేరే టైం ఏదైనా చేద్దాం, లేదంటే మార్నింగ్ టైమ్స్లో ఏమన్నా ప్రిఫర్ చేద్దామా? 6 to 7 అలా, 8 to 9 కాలేజ్.
ఓ నైట్ 8-9 మార్నింగా నైటా? ఇట్స్ బెటర్ నైట్. నెక్స్ట్ ఎన్పిటిఎల్ కూడా ఉంది ఎగ్జామ్. 7th లాస్ట్ డేట్. 3 days ఉంది. 4 to 5 మార్క్. లేయాలి కదా ఆ టైంకి. హలో. లెట్ మీ అన్మ్యూట్. విల్ బి వేక్ 7కి టుమారో ఈవినింగ్. సరే, చాట్ మెసేజెస్ అండ్ రియాక్షన్స్. ఇక్కడ టర్న్ ఆన్ మైక్రోఫోన్. సో మైక్ ఆన్ చేయండి గైస్. మీరే రెస్పాన్స్ చెప్పండి. టుమారో ఈవినింగ్ స్టార్ట్ చేద్దామా, మార్నింగ్ స్టార్ట్ చేద్దామా? ఈవినింగ్. ఈవినింగ్. అర్థమైంది కదా ఇప్పటిదాకా చెప్పింది? ఏదైనా ఎగ్జాస్ట్ చేసానా అంటే ఎక్కువగా ఏదైనా చెప్పడం ఓవర్గా? ప్రెజెంటేషన్ బాగానే ఉందా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. ఓ, యూ క్యాన్ అన్మ్యూట్ ఎనీబడి. సమ్ ట్యాగ్స్ మిస్ చేసావు. టైం సరిపోవాలి కదా. అంటే పూర్తిగా అంటే కంప్లీట్గా చెప్తానని లేదు, బేసిక్ ఐడియా క్లియర్ కట్ కొంచెం. నెక్స్ట్ టైం అంతా అంటే ఎవరు అందరూ పూర్తిగా నేర్చుకోరు. నాకు కూడా చాలా వరకు ట్యాక్స్ రావు. నేను ఇప్పుడు ఒక 2 hours లాస్ట్ బ్యాక్ 2 hours నుంచి 4కి స్టార్ట్ చేసినప్పటి నుంచి ట్యాక్స్ ఏవే చూడాలని చెప్పి చూసుకొని అంతా పెట్టుకున్నాను. నాకు కూడా ఐడియా ఉండదు చాలా వరకు. ఇప్పుడు అప్పటికప్పుడు ఏదైనా డెవలప్ చేసేటప్పుడు దానికి సంబంధించిన ఫంక్షనాలిటీ ఎలా అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే నాకు ఈ విధంగా కావాలనుకున్నప్పుడు ఆ విధంగా ఎలా చేయాలనేది నేను సెర్చ్ చేసి పేస్ట్ చేస్తాను. అట్లా చూసి చెక్ చేసుకొని అట్లా కాపీ పేస్ట్ అంత మామూలుగా అంటారు కదా కాపీ పేస్ట్ అని చెప్పేసి, చాలా వరకు నేను అలాగే చేస్తాను. అందరూ అలాగే చేస్తారులే. సో అలా అంతా గుర్తు పెట్టుకోవాలని ఏం లేదు. మైక్ నాట్ వర్కింగ్. ఓకే. సో అంతే కదా గైస్. సో టుమారో అంటే 8-9 7-8? ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్పండి మీ రెస్పాన్స్ని, ఏ టైంకి స్టార్ట్ చేద్దాం అనేది. 7-8, 7-8, 8-9, 7-8. రెండు ఉన్నాయి. 7-8 లేదంటే 7-10, 7-9 చెప్దామా? నాకైతే చెప్దామని ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే నేను చెప్పేది కూడా అట్లానే ఉంటుంది, అంటే మొత్తం కవర్ అంటే టైం మొత్తం తినేస్తాను. ఎవరు మైక్ ఆన్ చేశారు? అదే. సో 7-8, 8-9. ఓకే. లేదంటే 7:30 to 9:30 వరకు చెప్దామా? 7కి కాకుండా 7:30. 7:30 అదే ఇన్ బిట్వీన్. సో కొంతమంది 7-8 అన్నారు, కొంతమంది 8-9 అన్నారు. అంటే ఇద్దరు అంటే సమానంగా ఉన్నారు కాబట్టి ఉండేది కొంతమందిలే. వాళ్ళల్లో 7:30 నుంచి 7:30 అంటే 8 అయిపోతుందిలే. అంటే స్టార్ట్ చేసి 8 అంటే 7:45 అలా. ఏనుంట్రా పోలింగ్ చెయ్యి. పోలింగ్ దీంట్లో ఆప్షన్ లేదు. జూమ్లో అయితే పోలింగ్ ఉంది. నేను ఇంకా అంటే కొంతవరకు అంటే అలానే కాదు, ఎక్స్పెక్ట్ చేశాను జాయిన్ అవుతారు అంటే ఏబి సెక్షన్ కూడా ఉన్నారు కదా, చాలా వరకు జాయిన్ అవుతారు అనుకునేసి. జూమ్లో వద్దు. జూమ్లో ఏమంటే 40 మెంబర్సే, అది కూడా 1 hour మాత్రమే దాంట్లో లిమిట్ ఉంటుంది. తర్వాత అది అంటే తర్వాత మనం ఇంకా 1 hour ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలా, లేదంటే ఇంకో ప్లాన్ ఎంత తీసుకోవాలో పర్చేస్ చేయాలా. సో అందుకని ఇంకా నెంబర్స్ 40 మెంబర్స్ లిమిటెడ్ కాబట్టి మీట్లో పెట్టాను, గూగుల్ మీట్లో. సో 8 to 9:30 నో ప్రాబ్లం. లేదంటే 7:30, 8:30 పైన అంటే 7:30కి స్టార్ట్ చేద్దాంలే, మీడియం స్వీట్ పాయింట్. 7 to
7:30 7:30కి స్టార్ట్ చేద్దాం. మీట్‌లో పెడదాం. అంటే జూమ్‌లో పెడదామా? మీట్‌లో అయితే పోలింగ్ అదంతా మీట్‌లో చేయలేము. జూమ్‌లో అయితే ఈజీ. అంటే ఇంతమంది రెస్పాన్సెస్ నేను ఇంతగా తెలుసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా! అలా జూమ్‌లో అయితే అదే పోలింగ్ అనేది మనం పెట్టొచ్చు. మీట్‌లో చెక్ చేశాను గానీ అట్లా ఆప్షన్ దొరకలేదు. సో, లెట్ మీ రికార్డ్ కూడా చేశాను.